మిత్రులారా, శుభ సాయంకాలం. పుస్తక పరిచయ ప్రసంగ పరంపరలో భాగంగా బైరాగి కవిత్వం గురించి చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఆయన నూతిలో గుంతకలు కావ్యంలో ఉన్న 3 దీర్ఘ కవితలు, హ్యామ్లెట్ స్వాగతం, అర్జున విషాద యోగం, రాస్కల్నికవ్. ఆ మూడిట్లో హ్యామ్లెట్ స్వాగతం, రాస్కల్నికవ్ 2 కవితల గురించి ఒక 4 వారాలు చర్చించుకున్నాం. అర్జున విషాద యోగం గురించి మాట్లాడాలి. అయితే ఈలోపు బైరాగి ప్రేమ కవితల గురించి మాట్లాడదాం అనిపించింది. 10 ఏళ్ల కిందట 2015లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు బైరాగి 90వ జయంతి సభ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసి ఆ సభకి పిలిచారు. నన్ను, నాతో పాటు ఆదిత్యని కూడా పిలిచారు. వెళ్ళాం మేము. ఆ సభలో ఆయన గురువు, హిందీ గురువు ఆదేశ్వరరావు గారికి సన్మానం చేశారు. ఇప్పుడు ఆదేశ్వరరావు గారికి 80 ఏళ్ళు ఉంటాయి. ఆదేశ్వరరావు గారికి సన్మానం చేశారు. ఆ సమావేశంలో ఆదేశ్వరరావు గారు తాను బైరాగి కవిత్వంలోంచి కొన్ని కవితల్ని ఎంపిక చేసి ప్రేమ కవితలు అనే పేరు మీద ఒక సంకలనంగా తీసుకువచ్చాను అని చెప్పి ఆ సంకలనాన్ని నాకు ఇచ్చారు. ఆదేశ్వరరావు గారిని నేను మొదటిసారి 1983, 84, 85 సంవత్సరాల ప్రాంతంలో ఇప్పుడు ఒక రోజు ఆయన రాజమండ్రిలో సాహితీ వేదికలో మాట్లాడడానికి వచ్చారు. ఆయన ఎవరు పిలిచారో గుర్తులేదు నాకు. కానీ ఆయన్ని నేను చూసినప్పుడు ఒక్కసారి, అదే మొదటిసారి. ఆ రోజు ఆయన బైరాగి గురించి మాట్లాడారు. ఆయన బైరాగి గురించి, అసలు బైరాగి నన్ను దగ్గరగా చూసిన ఒక మనిషిని నేను చూడటం అదే మొదటిసారి. ఆయన బైరాగి ఆయన గురువు, హిందీ గురువు. అంతేకాదు బైరాగి దాదాపుగా ఆయన 65 నుంచి 72 దాకా ఒక 7 ఏళ్ల పాటు బైరాగిని ఆయన ఇంట్లో పెట్టుకుని చూసుకున్నారు. ఆయన భార్య కూడా కన్న తండ్రిని చూసుకున్నారు. బైరాగి ఆయనకి చిట్ట చివరి రోజుల్లో కూడా ఆదేశ్వరరావు గారు బైరాగి దగ్గర ఉన్నారు. లక్ష్మీప్రసాద్ గారు కూడా చివరి రోజుల్లో ఉన్నారు. ఆదేశ్వరరావు గారు బైరాగి గురించి వాళ్ళు చెప్పిన మాటలు నాకు, బైరాగి కవిత్వం అంటే ఒక మనిషి కవిత్వం చదివిన తర్వాత ఆ కవిత్వానికి ఆ కవికి మధ్య తేడా ఏమీ లేదని తెలిస్తే కలిగే ఒక సంతోషం, ఒక నిర్మలమైన శుభ్ర సంతోషం ఆ రోజు నాకు కలిగింది. ఎందుకంటే ఆయన బైరాగిలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ఎఫేసివ్ క్వాలిటీ, తనను తాను పక్కన పెట్టుకునే ఆ లక్షణం. ఒక సంఘటన చెప్పారు ఆయన. ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకోవడానికి అందరూ నించుని ఉంటే బైరాగిని కూడా, మీరు కూడా గ్రూప్ ఫోటోలో నిలబడమని అడిగితే ఆయన అంత ఇష్టపడలేదు. సరే, ఏదో మిత్రులందరి బలవంతం మీద ఆయన నిలబడ్డాడు. కానీ తీరా కెమెరా క్లిక్ అనే సమయానికి ఆయన ముఖం పక్కకి తిప్పుకున్నాడు అని. అంటే తనని తాను విస్మరించుకోవటంలో, తనని తాను పక్కకి నెట్టుకోవడంలో, ఆ ఆత్మ విస్మృతిలో బహుశా నాకు తెలిసి తెలుగు కవుల్లో బైరాగితో పోల్చదగ్గ కవి ఎవరూ లేరు. తెలుగు వాళ్ళల్లో లేరని చెప్పచ్చు, కవుల్లో మరీ ముఖ్యంగా. ఎందుకంటే కవి అనేవాడు తన నుంచి తాను విడివడి ఈ విశ్వ ప్రపంచంతో, ఈ సమస్త మానవాళితో ఏకమవుతాను అని కావ్యాలు రాస్తాడు. కాబట్టి కవి ఎక్కడైనా కనీసం ఒక్క క్షణమైనా అట్లాంటి ఆత్మవిస్మృతి చూపించగలడా అని నేను వెతుకుతూనే ఉన్నాను. నాతో సహా మనం ఎవరం కూడా ఆత్మవిస్మృతికి లోను కాగలిగే వాళ్ళం కావు. 10 మంది కనబడగానే మనలో ఉన్నటువంటి మానవుడు నిద్రలేవడం మొదలు పెడతాడు. నేను కూడా ఉన్నాను, నన్ను కూడా చూడండి, పట్టించుకోండి అని చాటింపు వేయడం మొదలు పెడతాడు. అట్లాంటిది ఆయన బైరాగి తన కవిత్వం అంతా, జీవితం అంతా అలా ఉన్నాడు. ఆ క్షణంలో చాలా ఒక ఇన్సిగ్నిఫికెంట్ మూమెంట్. కానీ ఆదేశ్వరరావు గారు ఆరో చెప్పినప్పుడు నాకు నా హృదయంలో రూఢి అయింది. ఓకే, నేను నిజంగానే ఒక మహామానవుడి కవిత్వం నాకు లభించింది అని. ఆ తర్వాత ఆయన అంటే బైరాగికి సంబంధించినంత మటుకి వ్యక్తిగతంగానే కాదు, కవిగా కూడా బైరాగికి ఆదేశ్వరరావు గారు చేసినటువంటి సేవ తెలుగు వాళ్ళు ఎవరూ చేయలేదు. ఆదేశ్వరరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి, ఈ 2 భాషల నుంచి ఇంగ్లీష్లోకి అనువాదాలు చేశారు. ఆయన అమృతలాల్ నాగర్ అనే ఒక లక్నో రచయిత రాసినటువంటి అమృతం విషయం అనే పుస్తకాన్ని ఆయన తెలుగు చేసినందుకు
ఆయన సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఆయన విదేశాల్లో ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన చాలా సమున్నతమైన మానవుడు, మామూలు మనిషి కాడు ఆయన. ఆయన నిజంగా బైరాగికి వ్యక్తిగతంగా చేసిన సేవ ఎంతో, అంతకన్నా కూడా నా దృష్టిలో విలువైన సేవ ఆయన బైరాగి కవిత్వానికి చేసిన సేవ. ఆయన ముఖ్యంగా బైరాగి నూతిలో గొంతుకలు కవితల్ని ఆయన ఇంగ్లీష్లోకి వాయిసెస్ ఫ్రమ్ ఎంటీ వెల్ అని ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఆయన మొత్తం ఇందులో నూతిలో గొంతుకలు కవితలన్నీ ఇందులో చేశారు ఆయన. ముఖ్యంగా హ్యామ్లెట్ స్వాగతం, రాస్కల్నికోవ్, అర్జున విషాదయోగం మొత్తం కవితలన్నీ చేశారు ఆయన. అట్లానే నూతిలో గొంతుకలు కాక ఆగమగీతి తదితర పుస్తకాల్లో ఉన్నటువంటి కవితల్ని ది బ్రోకెన్ మిర్రర్ అని ఇది కూడా ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఈ అనువాదాలు చాలా చాలా ఒక అత్యంత ప్రామాణికమైన అనువాదాలు, మామూలు అనువాదాలు కావు. ఆయనకి హిందీ మీద, తెలుగు మీద, సంస్కృతం మీద ఎంత అధికారం ఉందో ఇంగ్లీష్ మీద కూడా అంత అధికారం ఉందని ఈ అనువాదాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మా మామయ్య గారి అమ్మాయి పేరు మణిమాల. ఆమె అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ హిందీ చేసేది. ఆదేశ్వరరావు గారి దగ్గర చదువుకుందాం. ఆదేశ్వరరావు గారు స్టూడెంట్ అనమాట. నేను ఒక్కసారి ఆయన చూశాడంతే నన్ను. అది కూడా ఆ అమ్మాయి హిందీ చదువుకునే రోజుల నాటికి దాదాపుగా ఆయన నేను కలుసుకున్నప్పటికీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు వ్యవధి ఉందేమో. కానీ ఆయన ఎప్పుడు కలుసుకున్నామని చెప్పేది ప్రతిసారి ఒక్కసారైనా ఏమ్మా మీ వాడు ఎలా ఉన్నాడు ఒక మాట్లాడు. ఏమీ లేదు, ఆయనకి బైరాగిని ఇష్టపడ్డ ఒక పిల్లవాడిని నేను కలిశాను రాజమండ్రిలో. ఇంతే ఆయన మనసులో నిలబడిపోయింది అనమాట. ఆయన ఏం చేశాడు, ఎంతో ప్రేమతోటి ఈ 2 పుస్తకాలు నాకు పంపించాడు. ఇవి ఎప్పుడు నాకు తెలిసి 86లోనో 87లోనో పంపాడు. ఇవి ఈలోపు ఎన్ని ఇళ్ళు మారాను, ఎన్ని ప్రదేశాలు మారాను. కానీ ఇవి నా ప్రాణాలతో పాటుగా ఈ 2 పుస్తకాలు నేను కూడా వెంటబడి తిరుగుతున్నాను. మళ్ళీ దొరకో నాకు తెలియదు. ఇవి ఎవరైనా ఎందుకు వేయలేదో తెలియదు. పెంగ్విన్ లాంటి సంస్థ తెలుగు కవిత్వాన్ని, ప్రపంచ కవిత్వాన్ని, రూపాయి లాంటి సంస్థలు ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకు ఈ కవిత్వాన్ని ఇంగ్లీష్లో ఆల్రెడీ అనువాదం చేసిన కవితల్ని ఎందుకు వాళ్ళు వేయలేదో నాకు తెలియదు. కానీ ఇవి ఇప్పుడు ఎక్కడ దొరకకుండా నాకు తెలియదు. కానీ ఇవైతే అత్యంత అపురూపమైనటువంటి కవితలు, మామూలు కవితలు కావు. ఎందుకంటే నాకు ముఖ్యంగా రాస్కల్నికోవ్ నేను భావార్థానికి పూనుకున్నప్పుడు నాకు చాలా చోట్ల బైరాగి తాలూకు థాట్ ప్రాసెస్ నేను రిజాల్వ్ చేసుకోలేని తావులు ఉన్నాయి. అటువంటి చోట్ల ఆదేశ్వరరావు గారి అనువాదాన్ని నేను రిఫర్ చేసుకున్నాను. ఎందుకంటే ఆదేశ్వరరావు గారి బైరాగిని ఖచ్చితంగా అడుగుంటారు, మీరు ఈ మాట ఎందుకు వాడారు. ఇప్పుడు ఉదాహరణకి రాస్కల్నికోవ్లో అంటాడు ఆయన, వలపు కొల్లని చిలిపి పిల్లల చిన్ని చల్లని కన్న తల్లి శప్త పతనోన్ముఖ త్రిశంకుల పట్టుగొమ్మ అన్నాడు. ఈ వలపు కొల్లని చిలిపి పిల్లల చిన్న చల్లని కన్న తల్లి, ఈ వలపు కొల్లని అన్న మాట ఎందుకు వాడాడు. వలపుకి వల్లని, వలపు అంటే అర్థంలో వాడాడు. నాకేమర్థమైందంటే వలపు అంటే ఆయన గౌరవార్థంలో వాడలేదు నాకు అనిపించింది. వల్లని అంటే ఇష్టపడని, వల్లని అంటే ఆమె ఏమి చూపించింది మరి రాస్కల్నికోవ్ పట్ల వలపు కాకపోతే. సరే నేను చాలా ఆలోచించి వలపుకి లోబడని అని అనువాదం చేశాను. మళ్ళీ కాదు, నాకు స్పష్టమైన అర్ధఛాయ నాకు దొరకనప్పుడు నేను దీన్ని ముట్టుకోకుండా ఉండడం మంచి ఉద్దేశం మీద నేను భావార్థం చేసినప్పుడు వలపుకి వల్లననే చేశాను నేను. అదే ఆదేశ్వరరావు గారు అనువాదంలోకి వెళ్ళినప్పుడు ఆయన వలపుని ప్యాషన్ అని అనువాదం చేశాడు ఆయన. నిజమే, అయితే నేను సరిగానే సమీపించగలిగాను బైరాగి హృదయానికి అనిపించింది. చాలా అపురూపమైన అనువాదాలు. ఆయన ఆ రోజు ఈ 2 పుస్తకాలతో పాటు ఆయన మళ్ళీ ఆ రోజు ఆ ప్రేమ కవితలు అనే పుస్తకాన్ని ఆయన సంకలనం విడుదల చేశారు. ఆయన విడుదల చేసినప్పుడు ఆ రోజు ఆయన ప్రసంగంలో చాలా చాలా విషయాలు చెప్పాడు. ఆయన మొదటి విషయం ఆయన చెప్పింది ఏమిటంటే బైరాగి హిందీ కవి కూడా, పలాయన్ అని ఆయన హిందీలో ఒక సంకలనం వెలువరించాడు ఆయన. అదిగాక ఆధునిక తెలుగు కవిత అని తెలుగు అకాడమీ వాళ్ళ కోసం హిందీలో ఆధునిక తెలుగు కవిత్వాన్ని పరిచయం చేసే పుస్తకం తీసుకొచ్చాడు ఆయన. అది కూడా చాలా ఏళ్ళు నా దగ్గర ఉండేది, ఎక్కడ పోయిందో పోయింది. అందులో బైరాగి అంటే అప్పుడు ఇంకా ఆగమగీత రాలేదు. అందులో ఉన్న కొన్ని కవితలు, బైరాగి ఆగమగీత కవితలు ఆయన హిందీ లిపిలో ఉన్నవి నేను తెలుగులో రాసి పెట్టుకున్నాను. నేను అవి ఆగమగీత వచ్చిన తర్వాత ఆ కవితలు నాకు దొరికాయి అన్నమాట. అయితే ఆయన ఏం చెప్పాడంటే ఆదేశ్వరరావు గారు ఆ రోజు బైరాగికి హిందీ ఇడియం ఎంత పట్టుబడింది అంటే జయశంకర్ ప్రసాద్ కన్నా కూడా బైరాగికి
హిందీలో అధికారం ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను అన్నాడు ఆయన. మై గాడ్, ఈ మాట చెప్పిన ఆయన ప్రపంచమంతా గౌరవించే ఒక హిందీ ప్రొఫెసర్ ఈయన, సార్థకమైన అనువాదాలు చేసినవాడు, పండితుడు. ఆయన చెప్పినవాడు ఏమిటి, హిందీలో జయశంకర్ ప్రసాద్ అంటే మా హీరాలాల్ మాస్టర్ చెప్పేవారు, మొత్తం హిందీ సాహిత్యం అంతా కూడా ధ్వంసం అయిపోయినా అలుప్తం అయిపోయినా పర్వాలేదు, 2 పుస్తకాలు మిగిలితే చాలు, ఒకటి రామచరితమానస్, రెండవది కామాయని అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు ఆయన. అట్లాంటి జయశంకర్ ప్రసాద్ రాసిన, కామాయని రాసిన జయశంకర్ ప్రసాద్ కన్నా కూడా ఈ తెనాలిలో పుట్టి పెరిగిన బైరాగికి హిందీ ఇడియం మీద, హిందీ నుడికారం మీద, హిందీ పలుకుబడి మీద అధికారం ఉంది అని ఆదేశరావు గారు చెప్తే అది నాకు ఎట్లా, అసలు నాకు కలిగిన భావన నేను చెప్పలేను. ఒళ్ళు పులకించింది లాంటి మాటలు కావు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్ అండ్ ఇట్ వాజ్ అ షాక్ ఆల్సో. అరే ఇటువంటి కవిని ఎందుకు తెలుగు వాళ్ళు సరే గుర్తించలేదు, హిందీ వాళ్ళు ఎందుకు గుర్తించలేదు? హిందీ అంతా మార్మోగవలసిన కవి కదా. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక జ్ఞానపీఠ రావాల్సిన కావ్యం అంటూ ఉంటే ఆగమగీతి కదా రావాల్సింది జ్ఞానపీఠ. అంటే ఇంత పలుకుబడి కలిగి ఇంత ప్రవేశం అధికారం కలిగిన కవి హిందీలో ఉంది అని ఒక హిందీ ప్రొఫెసర్ చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. రెండో మాట ఆ రోజు చెప్పింది ఏమిటంటే, ఒకసారి ఈయన బైరాగి చెన్నైలో మౌంట్ రోడ్లో నడుస్తూ ఉండగా, వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా, బైరాగి సాధారణంగా మితభాషి, ఎక్కువ మౌని. ఆయన హఠాత్తుగా తన మౌనంలోంచి బయటపడి, ఆదేశ్వరరావు, ప్రపంచంలో నేను చాలా గొప్ప కవిత్వం చదివానయ్యా, గొప్ప ప్రేమ కవిత్వం కూడా చదివాను. ఆ ప్రేమ కవిత్వంలో షేక్స్పియర్ సానెట్లు మించినటువంటి ప్రేమ కవిత నాకు ఎక్కడా కనబడలేదు అని, షేక్స్పియర్ సానెట్ల తర్వాత ప్రపంచ సాహిత్యంలో నిలబడే ప్రేమ కవితలు అంటూ ఉంటే అవి నావేనయ్యా అన్నాడు ఆయన. ఆదేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, మామూలుగా ఆయన మాట్లాడు, తన కవిత్వం గురించి అస్సలు మాట్లాడు, అలాంటిది అంత హఠాత్తుగా ఆయన ప్రస్తావన తెచ్చి షేక్స్పియర్ గురించి చెప్పి, మొదటి నేను మొత్తం ప్రేమ కవిత్వం చదివాను, గొప్ప కవిత్వం చదివాని చెప్పడం, దానిలో సానెట్లు చాలా గొప్పదని చెప్పడం, ఇవి నేను అర్థం చేసుకుంటూ ఉండగానే ఆయన వెంటనే షేక్స్పియర్ తర్వాత ప్రపంచ సాహిత్యంలో నిలబడే గొప్ప ప్రేమ కవితలు నా కవితలయ్యా అని అన్నాడు అని అనగానే ఆయన ఏమనాలి, ఆయన కూడా ఈ వాజ్ అండర్ గోయింగ్ ఎ షాక్. ఆయన అవి ఏ ప్రేమ కవితలు గురువు గారు మీరు రాసినవి ఏవి అని అడగలేకపోయాను నేను. నాకు అలా అసలు అడగాలని విషయం నాకు తట్టలేదు, అడిగినప్పుడు చెప్పుండేవాడు కదా, మౌనంలోకి వెళ్ళిపోయాడు ఆయన అన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత ఆయన 83లో ఆగమగీతి వెలువడిన తర్వాత, ఓకే పలాయన్లో కూడా కొన్ని ప్రేమ కవితలు ఉన్నాయి, ఆగమగీతిలో కూడా ఉన్నాయి, బహుశా వీటిని దృష్టిలో పెట్టుకుని నేను అటువంటి ప్రేమ కవితలు రాశానని చెప్పి ఉంటారని అనుకున్నాను అని ఆయన ఏం చేశాడంటే, ఆ పలాయన్ హిందీ సంపుటంలో ఉన్నటువంటి హిందీ కవితల్ని ఈయన తెలుగులో ఒక 11 కవితలు తీసుకున్నారు. ఆయన తీసుకుని తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన ఆగమగీతిలోంచి ఒక 9 కవితలు తీసుకున్నాడు ఆయన, అంటే మొత్తం 20 కవితలు. ఈ ఆగమగీతిలో తీసుకున్న 9 కవితల్లోంచి మళ్ళీ 5 కవితలు ఆదేశ్వరరావు గారు ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. అంటే మొత్తం 25 కవితలు. 25 కవితలతో కలిసి ఆయన ప్రేమ కవితలను పుస్తకం వేశాడు ఆయన. ఆ రోజు మా చేతికి ఇచ్చాడు. అదొక గొప్ప కానుక నాకు. నేను తిరిగి వచ్చిన తర్వాత ఫేస్బుక్లో పోస్ట్ రాశాను, ఆ ప్రేమ కవితల గురించి ఒక పోస్ట్ రాసి ఈవేళ మళ్ళీ నేను చూసుకుంటే చాలా చాలా సూపర్ఫిషియల్గా రాశాను అనిపించింది నాకు. నిజంగా నేను ఆ కవితల్లోకి, అంటే నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక సర్ప్రైజ్లో ఉండే, నేను ఏదో వెంటనే నా భావాన్ని, ఆ ఇంప్రెషన్ని నేను చెరిగిపోయే లోపు దాన్ని కాగితం మీద పెట్టాలనే ఉద్దేశం మీద గబగబా ఒక పోస్ట్ రాశాను. కానీ నేను నిజంగా ఇవే నా బైరాగి ప్రేమ కవితలు అనే ప్రశ్న ఆ రోజు వేసుకుని ఉండవలసింది. తర్వాత నాకు ఆలోచిస్తే ఏమనిపించిందంటే, బైరాగి ప్రేమ కవితలు నేను షేక్స్పియర్ సానెట్ల తర్వాత నా ప్రేమ కవితలు నిలబడతాయా అని బైరాగి అన్నప్పుడు, ఆ బైరాగి చెప్తున్న ప్రేమ కవితలు ఏమై ఉంటాయో అని ఆదేశ్వరరావు గారు కొన్ని కవితలు మనకు అందించారు. నా దృష్టిలో అది ఇంటర్ప్రిటేషన్, బైరాగి చెప్పిన మాటని ఆయన ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు. ఇవి అయ్యి ఉండొచ్చు అని ఆయన కొన్ని కవితలు తీసి మనకి ఇచ్చాడు. నిన్న నాకు మరొక సర్ప్రైజ్ ఏమనిపించిందంటే, నేను ఇట్లా ప్రేమ కవితల మీద మాట్లాడబోతున్నాను తెలియగానే మన సోమశేఖర్ చాలా ఆశ్చర్యంగా ఆయన తన వాల్ మీద బైరాగి కవిత్వంలోంచి కొన్ని పంక్తులు ఆయన అక్కడ కోట్ చేశాడు. నాకు తెలిసి ఆదేశ్వరరావు గారి తర్వాత తిరిగి మళ్ళా అటువంటి సంకలన ప్రయత్నం చేసిన సోమశేఖర్ నిజంగా నేను
ఎందుకు నా ఆడియో ప్రాబ్లం ఉందా? సరిగా వినపట్లేదా? బైరాగి ప్రేమ కవితల మీద ఆదేశ్వరరావు గారు తర్వాత తిరిగి మళ్ళా ఒక ఇంటర్ప్రిటేషన్ చేసి సోమశేఖరం చెప్పాలని చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పిల్లవాడు సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించిన ఈ పిల్లవాడు హిందీ తెలుగు సాహిత్యాలు రెండూ కూడా అతనికి కొత్త అని చెప్పొచ్చు. అటువంటి పిల్లవాడు ఒక ప్రయత్నం చేశాడు మొదటిసారి. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎందుకంటే ఆదేశ్వరరావు గారు ఎంపిక చేయని కవితల్లో ఉదాహరణకి ఆయన కెందామర కవితను ఎంపిక చేయలేదు, ఆయన వర్షాయామిని కవితను ఎంపిక చేయలేదు. అవి సోమశేఖర్ తన వాళ్ళ మీద అందులోంచి కూడా కోట్ చేశాడు ఆయన. అట్లానే ఎందుకు మాసిపోతుంది, నేను అప్పుడు ఆ పోస్ట్ రాసినప్పుడు బైరాగి ప్రేమ కవితలు ఆదేశ్వరరావు గారి సంకలనం మీద పోస్ట్ రాసినప్పుడు రామారావు ఎందుకు మాసిపోతుందో ప్రేమ అన్న కవితను నువ్వు ప్రస్తావించలేదు అన్నాడు ఆయన. నిజమే, ఆదేశ్వరరావు గారు ఆ కవితను కూడా అందులో ప్రస్తావించలేదు. ఎందుకు మాసిపోతుందో ప్రేమ అన్నది చాలా చాలా విలువైన కవిత. ఇవన్నీ చూస్తే నాకేమనిపించిందంటే అసలు బైరాగి ప్రేమ కవితలని నేను షేక్స్పియర్ సానెట్ల తర్వాత నిలబడే ప్రేమ కవితలు నావి అని అన్నాడు అని అంటే ఆయన ఏ కవితను దృష్టిలో పెట్టుకున్నాడు అన్నది నిజంగానే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ముఖ్యంగా ఆగమగీతలో ప్రేమ కవితలు అనే పేరు మీద 4 కవితలు ఉన్నాయి. 1, 2, 3, 4 ప్రేమ కవితలు 1, 2, 3, 4 4 కవితలు ఉన్నాయి. ఈ 4 కవితలు కూడా ఆదేశ్వరరావు గారు తన సంకలనంలో చేర్చారు. వాటిని ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు కూడా. వాటితో పాటు ఆయన మరో కవిత కూడా ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు ఆయన. ఎందుకు మాసిపోతుందో ప్రేమ అన్న కవిత కూడా ఆదేశ్వరరావు గారు ట్రాన్స్లేట్ చేశారు. కాకపోతే ఆయన ఈ వర్షాయామిని కెందామర్ లాంటి కవితలు అందులో ఎంపిక చేయలేదు. అయితే నేను తిరిగి వచ్చిన తర్వాత ఈ మాట ఆదేశ్వరరావు గారి పుస్తకం నాకు ఇచ్చిన తర్వాత తిరిగి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను మొదట ఆలోచించింది ఏంటంటే సానెట్లుకి బైరాగికి నిజంగా సానెట్లు బైరాగి. ఎందుకంటే సానెట్ల పట్ల ఇంగ్లీష్ ప్రపంచం కానీ లేదా అసలు ప్రపంచం కానీ 2 విధాలుగా విడిపోయి ఉంది. ఉదాహరణకి అసలు షేక్స్పియర్ గురించి తెలియాలి అంటే సానెట్లు చదివి తీరాలి అని వర్డ్స్వర్త్ అన్నాడు. అయితే అటువంటి షేక్స్పియర్ చాలా తక్కువ రకం షేక్స్పియర్ అయ్యి ఉంటాడని బ్రౌనింగ్ అన్నాడు. ఈ శిబిరాలు ఉన్నాయి. సానెట్లను చాలా గొప్ప కవిత్వంగా ఎంపిక చేసిన వాళ్ళు అంతేమంత పరిణతి చెందిన కవిత్వం కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది దానిలో ఒక క్రిప్టిక్ ఏవో కొన్ని రహస్యమైనటువంటి బాధలు ఆవేదనలు షేక్స్పియర్ షేర్ చేశాడన్న వాళ్ళు ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఒక అస్పష్ట ప్రేయసి ఎవరు అయి ఉంటారు అని ఆమె గురించి పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. బైరాగి ఏ ఉద్దేశంలో ఆ కవితల్ని అత్యున్నత కవితలుగా పేర్కొన్నాడు అన్నది మనం చెప్పలేం. కానీ సానెట్లని కన్నా కూడా షేక్స్పియర్ నాటకాల్లో కనబడే కవి చాలా గొప్ప కవి సానెట్లో కనబడే కవి కన్నా అనేది మాత్రం సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా సాహిత్య పండితులందరూ కూడా అంగీకరించిన విషయం. ఏమిటి తేడా అంటే నేను ఇంతకుముందు ఒక పుస్తకం చదివాను. పెంగ్విన్ వాళ్ళు తీసుకొచ్చారు. పెంగ్విన్ వాళ్ళే ఫేబర్ వాళ్ళు. అది టెడ్ హ్యూస్ సంకలనం చేశాడు, ఏ చాయిస్ ఆఫ్ షేక్స్పియర్స్ వెర్స్ అని. అందులో ఆయన షేక్స్పియర్ నాటకాల నుంచి కవిత్వం నుంచి ముఖ్యంగా నాటకాల నుంచి కవిత్వాన్ని తీసుకొచ్చి ఒక పుస్తకంగా వేశాడు అన్నమాట. అందులో ఆయన ఏమన్నాడంటే సానెట్లు కూడా గొప్ప కవిత్వమే కానీ సానెట్లకి సందర్భం లేదు, నాటకంలో సందర్భం ఉంటుంది కాబట్టి సందర్భం వల్ల రససిద్ధి చాలా తొందరగా కలుగుతుంది మనకి అనేది టెడ్ హ్యూస్ చెప్పాడు. నాటకంలో ఉన్నటువంటి ఆ నాటకంలో ప్రస్తావించేటటువంటి సందర్భం వల్ల, ఇప్పుడు ఉదాహరణకి ఆయన కింగ్ లియర్ నాటకంలో కార్డిలియర్ చెప్తూ ఉంటాడు, నో 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 కమ్ లెట్ us away to prison, we two alone will sing like birds in the cage, when thou dost ask me blessing, I'll kneel down and ask of thee forgiveness, so we will live and pray and sing and tell old tales and laugh at gilded butterflies and hear poor rogues talk of court news, and we will talk with them too, who loses and who wins, who is in, who is out. ఇట్లాగా ఆయన లియర్ అమ్మాయితో ఆ చిట్ట చివర సమాధాన పడే సమయంలో మాట్లాడే మాటలు ఉన్నాయి. అత్యున్నత కవిత్వం. ఎందుకు అత్యున్నత కవిత్వం అవుతుంది? దాని వెనక సందర్భం ఉంది. ఆ నాటకంలో కథ ఒక చోటకి చేరుకున్న తర్వాత, ఆ పాత్రలు ప్రయాణించిన తర్వాత ఆ సందర్భం వల్ల ఆ కవిత్వానికి బలం చేకూరుతుంది. ఇది కవిత్వంలో రససిద్ధి కలగడంలో, సంస్కృతంలో
ముఖ్యంగా సంస్కృత సాహిత్యంలో కూడా కవిత్వం ఒక ఒక కథలో భాగంగా కవిత్వం చెప్పినప్పుడు అది కలిగించిన రససిద్ధి ఆ కవిత్వం కథలో భాగంగా కానప్పుడు కలిగించడం కష్టమని చెప్తూ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అక్కడే ముక్తకాల తాలూకు విలువ ఉందని చెప్పాడు ఆయన. ముక్తకం అంటే కథతో సంబంధం లేదు. ఇప్పుడు మనం ఖండకావ్యాలు అంటున్నాం, లేదా విడివిడి కవితలుగా రాస్తున్నాం కదా. మనం రాసే కవితలకి ముందు వెనక కథ ఉండదు. ఇప్పుడు మోహన్ ప్రసాద్ రాస్తాడు, అట్లా అని పెద్ద బాధ ఉండదు అంటాడు. అట్లా అని పెద్ద బాధ ఉండదు అంటే ముందు ఏం జరిగింది, మనలకి పోరాటం ఇప్పుడు ఎలా కలిగను చెప్పుమా అంటాడు కాసుల కవితలో గురజాడ అప్పారు. ఆ మనలకి పోరాటం ఏం పోరాటం అయింది, ఏం దెబ్బలాడుకున్నారో తెలియదు మనకి. అకస్మాత్తుగా మనం ఆ కవితలోకి ప్రవేశిస్తాం. ఇది ఒక ముక్తక లక్షణం. కానీ ప్రాచీన కావ్యాల్లో కవిత్వం ఇట్లా ఉండేది కాదు. ఒక సందర్భంలో భాగంగా కవిత్వం వచ్చేది. నారాయణస్వామి గారు ఏం చెప్పారంటే ముక్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికైనా రఘువంశంలో ఒక ఉదాహరణ చెప్పాడు. చాలా ఆశ్చర్యకరమైన ఉదాహరణ. నారాయణాచార్యులు గారు లాంటి ఒక జీనియస్ మాత్రమే అట్లాంటి ఉదాహరణ చెప్పగలరు అన్నమాట. అదేమిటంటే రఘువంశంలో చాలా ఈ రఘువంశ రాజులందరూ అయిపోయిన తర్వాత చిట్ట చివరి రాజులో లవమహారాజు అయోధ్య వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటున్నప్పుడు ఒక రాత్రి ఆయన తన శయ్యాగారంలో పడుకుని ఉండగా ఆ గదిలోకి, ఆ శయన మందిరంలోకి ఒక స్త్రీ ప్రవేశించి ఆ గుమ్మం దగ్గర, అంటే ఆ స్తంభం దగ్గర నిలబడి ఉంది. ఆమెను చూడగానే ఆయన అప్రయత్నంగా లేచి ఇలా చేతులు వెనక్కి వాల్చి కూర్చున్నాడు. ఇలా కూర్చున్నాడు, చేతులు వెనక్కి వాల్చి లేచాడు. తటాలను లేచి సగం లేచాడు. ఇలా లేవడం అనేది అంటే తన శయ్యా మందిరంలో ఒక అపరిచితురాల స్త్రీ కనబడగానే ఆ పడుకుని ఉండడం అనేది భావ్యం కాదు, సంస్కారం కాదు అని ఆ లేచి కూర్చున్నాడు. అది రఘువంశరాజుల తాలూకు లక్షణం, సంస్కారం. అది వాళ్ళ తరం నుంచి తరం గడిచినా కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఆలోచనలో దాని సంబంధం ఒక అసంకల్పిత చర్యగా వాళ్ళ శరీర నిర్వహణలో భాగమైపోయింది ఆ సంస్కారం అనేది చెప్పటానికి ఆ సన్నివేశాన్ని కాళిదాసు రాశాడని చెప్తూ, ఇంతగా వచ్చినాము అయోధ్య నగర దేవత ఆమె ఏదో విలపిస్తుంది, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావేమిటి చెప్తూ అనుకోండి. ఆయన ఆ సన్నివేశం అంటే ఆయన ఏమంటాడంటే కథాబలం వల్ల మామూలుగా ఒక చిన్న గెస్చర్ అది. ఒక ఆమె లోపలికి వచ్చి నించుంది అర్ధరాత్రి శయనాగారంలో, రాజుగారి శయనాగారంలో స్త్రీ వాళ్ళు నిలబడింది. ఆయన మామూలుగా లేచి కూర్చుని అమ్మ అని అడిగాడు అనొచ్చు. కానీ ఆ తటాల్లో లేచి సగం లేచి కూర్చున్నాడు అనేటువంటి ఆ భంగిమ ఉందే, ఆ భంగిమలో ఎంతో రససిద్ధి, ఎంతో రసోత్పత్తి జరిగే భంగిమది, ఆ ఘట్టమది. దానికి కారణం ఏమిటంటే ఆ రఘువంశం తాలూకు మొత్తం ఎసెన్స్ అంతా కూడా ఆ చిన్న గెస్చర్లో చూపించాడు అని నారాయణాచార్య గారు చెప్పారు. ఆయన నమోవాకాలు నిజంగా. అయితే ముక్తకాల్లో ఇంత కథ ఉండదు, ఇంత చరిత్ర ఉండదు. ఇవేమీ లేకుండానే ముక్తకంలో రససిద్ధి సాధించడానికి ప్రయత్నిస్తారు ముక్తక కవులు. అందుకని ముక్తకాలు, గాథా సప్తశతి లాంటి ముక్తకాలు చాలా చాలా అత్యున్నత స్థాయి కవిత్వం అని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే షేక్స్పియర్ సానెట్లు నాటక సందర్భంతో సంబంధం లేని కవిత్వం, ప్రేమ కవిత్వం అది. అంటే కింగ్ లియర్ నాటకంలోనో, ఒక హ్యామ్లెట్ నాటకంలోనో, లేదా ఒక జూలియస్ సీజర్ నాటకంలోనో మనకు కలిగేటువంటి రసోత్పత్తి ఒక నాటక కథా సందర్భంతో కలిగే, దానికి సంబంధం లేకుండా ఒక ముక్తకంలో లాగా షేక్స్పియర్ సానెట్లో. అప్పుడు నాకేమనిపించిందంటే మొదటిసారి బైరాగి తన కవిత్వంలో తెలుగు భాషలోనే, తెలుగు కవిత్వంలోనే కథతో కానీ, యుగధర్మంతో కానీ, యుగ సంస్కారంతో కానీ, యుగోద్రేకంతో కానీ సంబంధం లేని ఒక ప్రేమ గురించి ఆయన మొదటిసారి మాట్లాడా నాకు అనుమానం కలిగింది. అంటే ఇప్పుడు మన తెలుగులో ప్రేమ కవిత్వం తీసుకున్నట్లయితే భావకవితలు, మొట్టమొదటి మనకు తెలిసిన ప్రేమ కవిత అంటూ ఉంటే గురజాడ అప్పారావు గారు రాసిన కాసులు, మగడు వేల్పన పాత మాట అని మొదలుపెట్టాడు ఆయన. సరే, అందులో చెప్పాడు ఆయన మనుషులు ఎట్లా బతకాలి ఇదంతా చెప్పాడు. కానీ ఒక స్త్రీ తన భార్య, ఒక స్త్రీని భార్యగానో ఒక కౌటుంబిక సందర్భంలోకి తీసుకురాకుండా ఒక స్త్రీని ప్రేమించడం అనేది రాయప్రోలు సుబ్బారావు మనకు తెలుసు, ప్లటానిక్ లవ్ రాశాడు ఆయన. తర్వాత భావకవులు వర్ణించారు. భావకవులు ప్రధానంగా ప్రబంధ కవుల మీద తిరుగుబాటు కింద వాళ్ళు, ప్రబంధ కవుల తాలూకు స్త్రీలు కేవలం వాల్యూమ్ మాత్రమే ఉంది, వాళ్ళ దగ్గర శరీరం మాత్రమే ఉంది, హృదయం లేదు, ఒక ప్రణయ భావన లేదు అనే దాని మీద వాళ్ళు తిరుగుబాటు కింద వాళ్ళు తీసుకొచ్చారు. కానీ చూస్తే భావకవుల తాలూకు ప్రేయసి
టోటల్ లైట్ అనమాట. ఆమెమో వాల్యూమ్నెస్ అయితే ఈమె లైట్, ఈమె తేలిక తప్ప ఒక తూలికా తుల్యం. మీ దగ్గర ఏమి చెమట పట్టని స్త్రీ ఈమె. భావకవుల తాలూకు ఈ ఊర్వశి కానీ, ఈ శశికళ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి కోపతాపాలు, వీళ్ళు కేవలం ఒక బొమ్మలు. ఈ కవిత్వం రాసుకోవడానికి ఒక చక్కగా చిత్రించి పెట్టుకున్న బొమ్మల్లా కనబడతారన్నమాట. నిజంగా ఒకవేళ ఆ స్త్రీకి వ్యక్తిత్వం అంటూ ఉంటే ఎలా ఉంటుంది, ఆ ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది చలంగారు కథలుగా రాశాడు తప్ప, కవిత్వంలో మనకు అటువంటి ప్రేమ కవిత్వం అంటే ఇద్దరు స్త్రీ పురుషులు సమస్థాయిలో ప్రేమ గురించి మాట్లాడుకున్నది కాసుల కవితలో ఉంది. భార్యాభర్తల తాలూకు సంభాషణగా ఉంది. కానీ ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక కౌటుంబికమైనటువంటి చట్రంలోకి రాకుండానే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మన్నించుకోవడం, గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, ఇష్టపడడం, ఒకరి సన్నిధిని మరొకళ్ళు కోరుకోవడం, ఇట్లాంటి సకల అవస్థలతో కూడినటువంటి ప్రేమను చిత్రించే కవిత్వం తెలుగులో దాదాపుగా లేదని చెప్పాలి. ఎంకిపాటలతో సహా. ఎంకిపాటల్లో కనబడే ఎంకి కొద్దిగా ఆమె వీళ్ళకన్నా కొద్దిగా ఆమె మానవీయమైన స్త్రీగా మనకు కనబడుతుంది. కానీ అప్పటికి కూడా ఆమె కూడా ఒక రకంగా ఒక మనోజ్ఞ కాల్పనిక మూర్తిగానే మనకు కనిపిస్తుంది. ఆమె ఒక చలంగారి కథల్లో కనిపించే, నవలల్లో కనిపించే శ్రీమూర్తి లాంటి శ్రీమూర్తి తెలుగు కవిత్వంలోకి రాలేదు. ఆ తర్వాత ఇక అభ్యుదయ కవిత్వం వచ్చిందో, ఆ స్త్రీ అభ్యుదయ కవి అనేవాడు ప్రేమ కవిత్వం రాయకూడదనే ఒక అలిఖిత శాసనం, ఒక అలిఖిత రాజ్యాంగం తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టుకున్నారు. ప్రేమ రాస్తే నువ్వు అదే ఉదాహరణకి ఇప్పుడు పక్కన ఉర్దూ కవిత్వం ఉంది. వాళ్ళు అంగారాన్ని శృంగారాన్ని ఫైజ్ ఉన్నాడు, ఆయన అద్భుతమైన ప్రేమ కవిత్వం రాశాడు. ప్రేమ కన్నా మించిన వ్యవహారాలు చాలా ఉన్నాయని చెప్తూనే ప్రేమ కవిత్వం రాశాడు. కానీ తెలుగు కవులు అట్లా ప్రేమని, సమరాన్ని, రెండింటిని నిర్వహించగలిగిన ప్రేమ కవులు తెలుగులో లేరు. చేద్దామని ప్రయత్నించిన కవులు ఉన్నారు. ఇస్మాయిల్ గారు చేద్దామని ప్రయత్నించాడు, శేషేంద్ర అట్లాంటి ప్రయత్నం చేశాడు. కానీ నా దృష్టిలో శేషేంద్ర కానీ, ఇస్మాయిల్ కానీ ఎవరూ కూడా నిజంగా చెప్పుకోదగ్గ ప్రేమ కవిత్వం రాయలేదు. ఇక దాదాపుగా 50ల 60ల తర్వాత తెలుగులో అవసరం లేకపోయింది. ఎందుకంటే సినిమా పాటలు చాలు. తెలుగు వాళ్ళ తాలూకు మానసిక అవసరాలు, వాళ్ళ ప్రేమను ప్రకటించుకునే అవసరాలు, వాళ్ళ సున్నితమైన అనుభూతులు ప్రకటించుకోవడానికి తెలుగు సినిమా పాటలు సరిపోయి. అప్పటి నుంచి ఎప్పటిదాకా కూడా కృష్ణశాస్త్రి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాకా తెలుగు సినిమా కవులు ఉన్నంత కాలం తెలుగులో ప్రేమ కవిత్వం వస్తుందని అనుకోను. ఎందుకంటే తెలుగు కవి కానీ, తెలుగు ప్రేమికుడికి కానీ ఆ సమయాన మనసులో కలిగిన ఆ భావన ఏదో చెప్పుకోవడానికి ఒక పాట ఉంటే సరిపోతుంది. ఆ పాట కూడా మంచి పాటలే రాశారు వాళ్ళు. సీతారామ శాస్త్రి తక్కువ పాటలు రాయలేదు. ఈవేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని పాట రాశాడు. నా దృష్టిలో చాలా గొప్ప పాట అది. ఇలాంటి పాటలు ఉన్న తర్వాత ఏకమైన ఎందుకు కూర్చొని ప్రేమ కవిత్వం రాస్తాడు అంటే, ప్రేమ అంటే ఒక స్త్రీ పట్ల తన ఇష్టాన్నో, ఆరాధనో, మోహాన్నో వ్యక్తపరచడమే ప్రేమ అని అనుకున్న అర్థంలో అయితే. కానీ దాదాపుగా 50 నుంచి 78 దాకా 25 ఏళ్ల పాటు బైరాగి ప్రేమ అనే దాన్ని అన్వేషిస్తూ ఉన్నాడని నాకు అర్థమవుతుంది. అట్లాంటి అన్వేషణ ఇద్దరు చేశారు తెలుగులో. ఒకరు పాలగుం పద్మరాజు గారు చేశాడు, ఆయన కథల్లో చేశాడు. రెండోది బైరాగి చేశాడు, కవిత్వంలో చేశాడు. బైరాగి కవిత్వంలో ప్రేమ గురించి అన్వేషణ చేశాడు అనే విషయం ఆయన ఆదేశ్వరరావు గారితో మాట అనకపోయి ఉంటే, ఆదేశ్వరరావు గారు ప్రేమ కవితల సంకలనం తేకపోయి ఉంటే బహుశా నేను కూడా ఆలోచించి ఉండేవాడిని. ఎందుకంటే ఆ బైరాగి ఆ ఎక్స్ప్రెస్ చేసినంత, ఆగమగీతలో ఎక్స్ప్రెస్ చేసినంత కూడా అది స్పష్టంగా ఇది అని నిర్వచించేటటువంటి భావంలోకి ఎప్పుడైనా దింపాలని అనుకోలేదు. అది దింపగలిగేది కూడా కాదని. అది ఏకకాలంలో అనేక సంక్లిష్ట మానసిక భూమికల్లో మనం విహరింపజేసేటువంటి వాక్యాలు అవి. కానీ నేను రాసింది షేక్స్పియర్తో నిలబడేంత ప్రేమ కవిత్వమయ్యా అని అన్నాడు అని అంటే, ఎందుకన్నాడు ఈ మాట అని చాలా దీర్ఘంగా ఆలోచించాను. నేను ఆలోచించినప్పుడు నాకు ఆ ప్రేమ కవితలు 4 ప్రేమ కవితల్లోనే సానెట్లకి తుల్యమైనటువంటి వాక్యాలు, షేక్స్పియర్ సమానమైనటువంటి వాక్యాలు ఆ 4 ప్రేమ కవితల్లో నాకు కనిపించాయి. ఉదాహరణకి 2-3 వాక్యాలు ఇది సోమశేఖర్ కూడా నాకు ఆశ్చర్యమైంది. సోమశేఖర్ కూడా ఇవి కోట్ చేశాడు ఈ వాక్యాలు. అంటే ఆ వాక్యాన్ని గుర్తుపట్టి కోట్ చేయడం కూడా మామూలు విషయం కాదు. నీలో ఒక ప్యూరిటీ ఆఫ్ హార్ట్ లేకపోతే అటువంటి వాక్యాలు నువ్వు కోట్ చేయలేవు. ప్రేమ కవితలు 2 అనేటటువంటి కవితలో ఇట్లా రాస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, అసలు మొత్తం కవిత అంతా వినిపిస్తే ఒకసారి వినండి. నీ దేహంలోంచి దేహం వెనుదవిలి పెనచి కలచే మృణ్మయ గంధం వంటి మోహంలోంచి ఇంకా దేని కొరకో వెతుకుతూనే ఉన్నాను. ఇది అసలు కీలకమైన వాక్యం. దేహం మోహం దాన్ని దాటి వెతుకుతూనే ఉన్నాను.
ఈ దేహం దేనికి గేహం, ఈ దేహం దీనికి గేహం, బహుశా అది హృదిలో దాగిన స్నేహం అవునా అని ఒక వేడిని సందేహం. ఈ సంశయం మొదటి నుంచి మాట్లాడుతున్నాం కదా, ఆ సంశయం ఆయనకి ప్రేమ పట్ల కూడా సంశయం ఉంది. ఈ దేహం అందాల ఆటబొమ్మ, శూన్యంలో తేలిపోయే ప్రాణాల పట్టుబొమ్మ, నా దేహం నేనవునా నేను కాదా, నేనైతే నా దేహ ప్రక్రియలను నేనే పరికించుటకు వింత కాదా, నీ దేహంలోన నీవు నా దేహంలో నేను, ఇది 4 స్తంభాల దాగుడు మూత. చూసారా, నీ దేహంలో నీవు నా దేహంలో నేను, ఇది 4 స్తంభాల దాగుడు. ఇది ఇద్దరి తాలూకు దాగుడు మూత అనట్లేదైనా, 4 స్తంభాల దాగుడు మూత. 4 అయ్యారు, 2 దేహాలు 2 మనుషులు, 2 దేహాలు 2 చైతన్యాలు అన్నమాట. అసలు ఈ ఒక్క వాక్యం మీద ఒక నవల రాయొచ్చు. ఆయన ఠాగూర్ రాశాడు చతురంగా నవల. ఈ ఒక 4 క్వార్టెట్ లాంటి కావ్యం రాయొచ్చు ఈ 4 వాక్యాలు ఈ 2 వాక్యాలు పట్టుకుని, నా దేహంలో నీ దేహంలోన నీవు నా దేహంలో నేను, ఇది 4 స్తంభాల దాగుడు మూత. మొత్తం ప్రేమ తాలూకు సకలావస్థల తాలూకు సంక్షోభంతో వాక్యంలో ఉంది. ఇద్దరు ప్రేమించుకుంటారు కానీ నిజానికి ఇద్దరు ప్రేమించుకోరు. ఇద్దరి మధ్య 4 ఆడే దాగుడు మూతగా నడుస్తూ ఉంటుంది. దేహాత్మల గణితంలో పరివిధాల కూడిక, తీసివేత, హెచ్చవేత, చివరకు శేషమేమిటి? ఈ విభ్రాంత మోహధ్వాంత కుహేళికలో మిగిలే సత్యలేశమేమిటి? దేనికి ముసుగు ఈ చీకటి? చెక్కుల్లోంచి మక్కువ కెంపులు పోయి, మోవిని దాచిన ముద్దుల మురిపాల కావిపోయి, శల్యావశిష్ట తనూ వల్లరిలోంచి కుంచియ కందని సొంపుల టీవిపోయి, మోహపు నాగుల వెచ్చని యూర్పుల వన్నియదేలిన పసిడి మొగలి సొగసుల మైతావిపోయి, నయనాల నీలిమడులు తరంగిత శిరోజాల పట్టుకుచ్చుల నిగనిగల చేవపోయి, శుష్క పాండు జరాజీర్ణ దేహ యష్టి శేష మజ్జానిమజ్జిత సత్య కిరణం, శాశ్వత విరహ తరుణాన కాలానికి చెల్లించే చరమ రుణం ఏమిటో తెలియవలదా, అసలది ఏదైనా కలదా? అది ఆ వెతుకులాట. ఈ 4 స్తంభాల ఆటలో ఇద్దరు అంటే 2 దేహాలు, ఆ దేహాలు నెమ్మదిగా క్షీణించడం మొదలుపెట్టిన తర్వాత, ఆ మునుపు అందం పోయిన తర్వాత, ఆ సొగసు సోకు అవన్నీ పోయిన తర్వాత, ఇంకా ఇందాక అన్నాడే ఆ చతుర్వేద గణితాలు, ఆ హెచ్చవేద కూడిక తీసివేద అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటుందా, అదే ఉంటుందో లేదో తెలియవలదా, అసలు అది ఏదైనా కలదా, ఉందా లేదా? రుజా జరా మరణాల తిక్త రక్త ప్రసూనాల సృజనలోని పరిమళ సూత్రం కొరకు, జీవిత శాపతాపాల వసివాడని మసిమాడని నిత్య చైత్ర గాత్రం కొరకు, మరణ గ్రీవానవ్రేలే మంగళసూత్రం కొరకు, పుట్టుక నుంచి గిట్టుట వరకు వెదుకవలదా, అసలది ఏదైనా కలదా? దేహపు పరిధానంలోంచి, రుధిర మాంస మజ్జల లజ్జిత వ్యవధానంలోంచి చరమ సమాధానం కొరకు వెదుకవలదా? అస్థికాండ ఛిద్రాల్లోన రుధిర మురళీ నాళాల్లోన దిగిన గానం కొరకు, ప్రాణంలోని ప్రాణం కొరకు వెదుకవలదా, అసలది ఏదైనా కలదా? అది ఏదీ లేదనుకో, అది ఏదీ లేదనుకో, ఏమీ లేదయ్యా, దేహంతో పాటు ఇది కూలిపోతుంది, నశించిపోతుంది, ఏమీ లేదు, లేదా యవ్వనంతో పాటు తొలగిపోతుంది, లేదా మీరు ఈ 4 స్తంభాల ఆటలో 2 స్తంభాలు కనుమరుగు కాగానే తక్కిన 2 కూడా తక్షణమే కనుమరుగు అయిపోతాయి అన్నారనుకో, అసలు అది ఏదీ లేదనుకో. మేదిని గల వివిధ ప్రాణ వన తరువుల సిరుల విరులు మనికి లోయల పాయలుగా మాయలుగా పరుగులిడే హర్ష శోకాశ్ర ఝరులు, ప్రశాంత ప్రాంతరాల వర్ణ పర్ణాల మర్మరాలు, కాంతిస్నాత శకుంత కలకూజితాలు, పంటచేల రాజనాలు, పూలతోటల రోజాలు అన్నీ ఒమ్మే కాదా? ఈ సౌందర్యం అంతా, ఈ కనబడుతున్న ఈ సౌందర్యం అంతా, ఈ వికాసం అంతా, ఈ రంగులన్నీ, ఇవన్నీ వేస్ట్ కదా, అన్నీ ఒమ్మే కదా. అవి లేకపోతే అన్నీ ఒమ్మే కాదా? అన్నీ ఒమ్మే కడకది పిడికెడు దుమ్మే కాదా? ఇది తలచినా ప్రేమ కవిత. ఇక్కడ దాకా ప్రేమ కవిత కాదు, ఇక్కడ దాకా ప్రేమ విచికిస్తుంది. అసలు ప్రేమ కవిత ఈ 4 వాక్యాల్లో చూడండి. ఇది తలచినా ఇదేది మిగలదు, ఇదంతా ఒమ్మే, చివరికి పిడికెడు దుమ్మే అని అనుకుంటే, ఇది తలచినా ఇలా 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 అనుకోగానే
నా ఎముకలు నీ కౌగిలిలో కూడా కడపటి చలిలో గడగడ వణుకుతాయి. తల్లి కడుపులో దాగే పిల్లనిలా నా చేతులు నిన్నింకా దగ్గరగా వెతుకుతాయి. ఇట్లాంటి వాక్యం ఒక్క తెలుగు కవి రాయలేదండి. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం లేదు ఇట్లాంటి వాక్యం. ఇది మామూలు వాక్యం కాదు. ఈ వాక్యం ఒక అన్వేషణ. చిట్ట చివర చేరుకున్న ఒక శిఖర సమానమైన వాక్యాన్ని చేరుకున్నాడు ఆయన. ప్రపంచ తత్వశాస్త్రాలు అన్నిటి అన్వేషణ దగ్గర చేరుకున్నాడు ఆయన. ప్రపంచ మత గ్రంథాలన్నీ చేరుకున్న అన్వేషణ దగ్గర చేరుకున్నాడు ఆయన. అది ఏమన్నాడంటే, ఈ జీవితానికే కాదు, ఈ ప్రేమకే అర్థం లేదనుకో, ఈ చివరికి మిగిలే దుమ్ము మాత్రమే అనుకో. ఆ దుమ్మని తెలియగా నాకు భీతి కలుగుతుంది, నా ఎముకలు గడగడ వణుకుతాయి. కానీ సరిగ్గా అప్పుడు ఏం చేయాలి? నువ్వు విత్డ్రా అయిపోవాలి కదా. అంతే కదా, ఏమీ లేదు, బొమ్మే కదా, పిడికడు దుమ్మే కదా, జారిపోవాలి కదా. లేదు, సరిగ్గా అప్పుడే ఏం చేస్తుందట, తల్లి కడుపులో దాగే పిల్లనిలా నా చేతులు నిన్నింకా దగ్గరగా వెతుకుతాయి. అది అంటే ఆ టాక్టైల్ అంటే అది రీజన్ కందేది కాదు, వెతుకులాట కందేది కాదు. అది ఫస్ట్ మనిషికి స్పర్శది. బిడ్డ పుట్టగానే ఎలా అయితే బిడ్డ అధరాలకి ఆ తల్లికి ఒక స్తన్యం వస్తుందని, ఆ స్తన్యం తన్ని బతికిస్తుందని ఆ పిల్లకి ఎవరు చెప్పారు? ఆ పిల్ల అధరాలు, ఆ పెదవులు అప్రయత్నంగా స్తన్యం కోసం ఎట్లా తెరుచుకున్నాయి? అది అన్నాడు ఆయన. ఏమన్నాడు? అస్థికాండ ఛిద్రాల్లోన రుధిర మురళి నాళాల్లోన దిగిన గానం కొరకు ప్రాణంలోని ప్రాణం కొరకు వెతుకవలదా? ఆ ప్రాణంలోని ప్రాణం, తల్లి కడుపులో దాగే పిల్లడు ఎవరు? ప్రాణంలోని ప్రాణం. ఆ ప్రేమాన్వేషణ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ ప్రాణంలోని ప్రాణంలాగా నా చేతులు నేను ఇంకా దగ్గర వెతుకుతా. ఈ మాట ఇది మనకి ఆయన బహుశా 50లో రాసి ఉంటాడు. దురదృష్టం ఏంటంటే యాగంగీతి కవితల్లో ఎప్పుడు రాశాడో తేదీలు తెలియవు మనకి. కానీ ఖచ్చితంగా మనం ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 50ల మొదట్లో రాసిన కవితను చెప్పగలం మనం. ఎందుకు చెప్పవచ్చునంటే, సరిగ్గా ఆ రోజుల్లోనే పద్మరాజు గారు గాలివాన కథ రాశాడు. పద్మరాజు గారు గాలివాన కథకి ప్రపంచ స్థాయి 2వ బహుమతి అంటే ఆ ఏడాది న్యూయార్క్ ట్రిబ్యూన్ పెట్టిన పోటీల్లో మొదటి బహుమతి ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి దీన్ని మొదటి బహుమతిగా చెప్పొచ్చు గాలివాన కథకి. ప్రపంచ స్థాయి కథల పోటీలో మొదటి బహుమతి ఆ కథకి లభించిందంటే యాదృచ్ఛికంగా లభించలేదు. అది ఒక అన్వేషణ. ఆ అన్వేషణ ఏమిటది? గాలివాన కథలో ఏం జరుగుతుందంటే, రావు గారు రైల్లో బయలుదేరినప్పుడు గాలివాన వస్తుంది. ఆ గాలివాన్లో ప్రకృతి నిర్మించినవి, మనిషి నిర్మించినవి కూడా ఏవి నిలబడలేదు, అన్నీ కూలిపోతూ ఉన్నాయని చెప్తాడు గాలివానది. ఆ గాలివాన్లో ఆ చీకట్లో ఆయన రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో ఆయన ఒక్కడు ఉండవలసి వస్తుంది. ఆ చీకట్లో కరెంట్ లేని ఆ రాత్రి, ఆ దుర్భరమైన కాళరాత్రి, ఆయన చివరికి ఆ రాత్రి ఆయన ఆ బిచ్చగత్తె తాలూకు పరిష్వంగంలో ఆయన తన జీవితానికి ఒక ధైర్యం, ఓదార్పు, స్వస్థత అన్నీ కూడా రాత్రి ఆ పరిష్వంగంలో దొరికాయి ఆయనకి, ఆ బిచ్చగత్తాలు పరిష్వంగంలో. ఆయన అంటే ఆయన ఏం చెప్తున్నాడు ఆ కథలో? ఇదంతా నేను రాశాను 100 ఏళ్ల తెలుగు కథ అని నేను సంకలనం చేసిన పుస్తకంలో. ఎవరిని ఆసక్తి ఉన్న వాళ్ళు చూడొచ్చు. తెలుగు కథ చేసిన ప్రయాణంలో ఈ 1952లో గాలివాన కథ వచ్చినప్పుడు ఎట్లా పద్మరాజు గారి కథ ఎలా ప్రపంచ స్థాయి కథకులు చేసిన అన్వేషణకి ఒక పతాకగా కథ నిలబడుతుందని చెప్పాను నేను. ముఖ్యంగా ఏంటంటే, ఈ మనిషి నిర్మించినవి, దేవుడు నిర్మించినవి అని చెప్తున్నప్పుడు చలంగారు మ్యూజిక్స్లో రాశాడు. ఆయన ఏం రాశాడంటే, మొదటి ప్రపంచ యుద్ధంతో దేవుడు చనిపోయాడు, 2వ ప్రపంచ యుద్ధంతో సైన్స్ మరణించిందని రాశాడు ఆయన. మనిషి నిర్మించింది సైన్స్, ప్రకృతి, దేవుడు నిర్మించింది ప్రకృతి. రెండూ కూడా దేవుడు నిర్మించిన కానీ మనిషి నిర్మించినవి కానీ ఆధారంగా లేని సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఒక బండ గుర్తు. ఇప్పుడు మనం 2వ ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఉన్నాం, మనం ఎక్కడికి పోలేదు. మనం ఇంకా 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 అదే ఇన్సెక్యూరిటీ. బహుశా మనం ఉన్న 4 కిలోమీటర్ల దూరంలో కొద్దిగా ఒక సెంబులెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మనం ఫీల్ అవుతూ ఉండవచ్చు. కానీ ఇది ఏ క్షణానైనా కూడా తొలగిపోయే సెక్యూరిటీనే. ఇటువంటి ఒక ఇన్సెక్యూర్, అభద్ర ప్రపంచంలో, ఒక అభద్ర లోకంలో దేవుడు కానీ మనిషిగా నిర్మించినవేవి నిలబడని లోకంలో ఒక మనిషికి ఏది ఆసరా? నువ్వు ఒకరిని ప్రేమిస్తావు, ఉత్తరాలు రాస్తావు, చాలా కాలం గడుపుతారు, వాగ్దానాలు చేసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టమని చెప్పుకుంటారు. ఖచ్చితంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు మొట్టమొదటి వాళ్ళే ఉంటారు, లేదా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు మొట్టమొదటి నువ్వే ఉంటావు.
నీ జీవితంలో నీకు కష్టం కలుగుతుంది, నువ్వు ఒక పెద్ద విపత్తులో చిక్కుకుంటావు, పొరపాటును కూడా వాళ్ళని పలకరించరు, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తారు వాళ్ళు, లేదు నీకు సలహాలు ఇస్తారు వాళ్ళు. ఇది ఏది నిలబడేది కాదు నీకు తెలుస్తూ ఉంటుంది. యథార్థానికి ఇలా మనం ఏవైతే కలలు కంటామో, ఏవైతే నమ్ముతామో, ఈ మనుషులు ఎట్లాంటి వాగ్దానాలు చేస్తారంటే చూడు, ఏ రోజైనా సరే ఒకవేళ మన ఇద్దరి మధ్య కానీ ఈ ప్రేమ కానీ ఏ రోజన్నా ఈ స్నేహం కానీ బ్రేక్ అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, అది ఎప్పటికైనా నీ నుంచి అవ్వాలని తప్ప నా నుంచి అవ్వదు. ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు బ్రేక్ ఇట్ అని చెప్తారు. బట్ దే విల్ బి ద ఫస్ట్ పీపుల్ టు బ్రేక్ ఇట్. ఇదేది నిలబడేది కాదు, కూలిపోయే ప్రపంచం. ఇట్లాంటి కూలిపోయే ప్రపంచంలో ఏ ఆధారాలు, ఏ సంస్థలు, ఏ ధర్మాలు, ఏ న్యాయసూత్రాలు, ఏ నీతి సూత్రాలు ఏవి నిలబడని కాలంలో, నీ ఆశయాలు నిలబడని కాలంలో అన్నాడే, ఎక్కడున్నవి నాడు మెరిసిన ఆశయోదయ సదయ శోభలు, నేడు హంతక దృగ్దిగంతం కక్కుతున్నది రక్తి మాఫలు, నేడు నీ గర్వోచ్చమూర్ధం మంటితో మసకాడుతున్నదని అన్నాడే రాస్కల్నికోవ్. అది మొత్తం కూలిపోయినటువంటి ప్రపంచంలో, ధ్వస్తమైపోయిన ప్రపంచంలో ఎవరు నీకు హామీ అంటే, అదిగో ఆ గాలివాన్లో అన్ని విలువలు, అన్ని సంస్థలు, అన్ని భవనాలు, అన్ని నిర్మాణాలు, మనిషి చేసినవి, ప్రకృతి చేసినవి కూడా కూలిపోయినటువంటి ఆ విధ్వంసకరమైన ఆ దుమారంలో, ఆ గాలివాన్లో అన్ని అంతస్తుల్ని, అన్ని కొలబద్దల్ని దాటినటువంటి స్థితిలో ఒక మనిషికి మరొక మనిషి మాత్రమే ఆశ్రయం ఇవ్వగలిగిన ఆ క్షణం ఉందే పద్మరాజు గారు పట్టుకున్నాడు. ఆ రోజు చెప్పాను నేను మీకు, బెతనీలో నువ్వే ఉంటే నా సోదరుడు మరణించి ఉండేవాడు కాడు అని మార్త అన్నప్పుడు యేసు కళ్ళమని నీళ్లు విడిచారే, అట్లా కళ్ళమని నీళ్లు విడిచిన క్షణం, నీళ్లు విడవాలి, నేను ఏడవాలి, నేను ఎక్స్ప్రెస్ చేయాలి, నేను కండోలెన్స్ మెసేజ్ పంపాలి, జాగ్రత్తగా కూర్చుని దాన్ని వాక్యాలు ఫామ్ చేసుకోవాలని రాదు. అప్రయత్నం కాడ నీళ్లు రావాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు, అన్నీ వమ్మే కాదా, అన్నీ వమ్మే కడకది పిడికెడు దుమ్మే కాదా, ఇది తలచిన ఈ ఆలోచన రాగానే నా ఎముకలు నీ కౌగిలిలో కూడా కడపటి చలిలో, కడపటి చలి ఎక్కడుంటుందండి? కడపటి చలి సమాధిలో ఉంటుంది, మృత్యుశీతలమైన సమాధిలో ఉంటుంది. అది అవి ధరాగర్భమున మానవాస్తిక పరంపరలు, షుప్త నిశ్శబ్ద సంపుటములు, అటనొకే దీర్ఘయామిని ఆ నిశా శ్మశాన శయ్యకు ప్రాత ప్రసక్తి లేదు అన్నాడు శ్రీశ్రీ ప్రభో పద్యాల్లో. ఆ నిశా శ్మశాన శయ్యకు ప్రాత ప్రసక్తి లేదు, తెల్లవారడం అనే మాట లేదంటే అక్కడది. అటువంటి ఆ కడపటి చలిలో, ఒకవేళ ఇద్దరిని సమాధిలో ఒకచోటే పడుకోబెట్టినా కూడా ఆ సమాధిలో కూడా ఇది తలచిన నా ఎముకలు ఇద్దరిని ఒకవేళ మరణించిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఒక పరిష్వంగంలోని సమాధి అయ్యున్నా కూడా ఆ ఎముకలు ఆ కడపటి చలిలో కూడా గడగడ ఉడుతాయి. అయినా కూడా అప్పుడు తల్లి కడుపులో దాగే పిల్లనిలా నా చేతులు నిన్నింకా దగ్గరగా వెతుకుతాయి. అది ప్రేమ. ఆ ప్రేమ అనే దాన్ని ఆయన, ఇది ఒక కవిత. నాకు నేను ఆశ్చర్యం అనిపించింది, ఆదేశ్వరరావు గారు ఈ కవితను ఎంపిక చేయడంలో ఆశ్చర్యం అనిపించలే, కానీ సోమశేఖర్ ఈ వాక్యాలు ఎంపిక చేసిన చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక కవి ఎట్లా ప్రయాణించగలరు చూడండి. సోమశేఖర్ వచ్చిన నేపథ్యం నుంచి, సోమశేఖర్ చూసిన జీవితం నుంచి, అతను చేస్తున్న ప్రయాణంలోంచి ఈ బైరాగ్ అక్కడ అతను చేరగలిగాడే, అతని చెవిలో ఈ మాటలు వినబడగలిగాయి. తను బైరాగి కవిత్వంలోంచి తాను ఎంపిక చేసిన ఆ ప్రేమభరిత వాక్యాలని కొద్దిగా నా ఉన్న స్పేస్లో అతను లిస్ట్ అవుట్ చేసిన వాటిలో ఈ వాక్యాలు చూడగానే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఒక కవితలకు విజయం ఎక్కడుందంటే, ఒక కవిత అనశ్వరం ఎప్పుడు అనగలుగుతామంటే ఇట్లా చేరగలగాలి. అది నీకు సంబంధం లేని మనిషి, నీ నేపథ్యం, తెనాలి బైరాగి నేపథ్యం ఏమిటి, పార్వతీపురం సోమశేఖర్ నేపథ్యం ఏమిటి, వాళ్ళ సామాజిక నేపథ్యాలు వేరు, సంస్కృతులు వేరు, వాళ్ళు రిప్రజెంట్ చేసిన జీవితాలు వేరు. కానీ కవిత దీన్ని దాటి ఎలా వెళ్ళిందంటే, తల్లి కడుపులో దాగే పిల్లనిలా ఆ కవిత చేతులు ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వెళ్ళాయి. నాకు చాలా చాలా సంతోషం. యథార్థానికి ఈరోజు నేను ప్రసంగం చెయ్యాలని అనిపించింది నాకు, కానీ ఈ మాట చెప్పడానికి ప్రసంగం చేద్దాం. ఈ బైరాగి ప్రేమ కవిత ఎంత, ఒక్క వాక్యం గుర్తొస్తుంది చెప్పండి, ఒక్క తెలుగు కవి వాక్యం గుర్తొస్తుంది చెప్పండి. తెలుగు కవిత్వం ప్రధానంగా అయితే అతిశయోక్తి, వెరీ వెరీ హైపర్బోలిక్, లేదు హేట్, అబ్సల్యూట్ హేట్ స్పీచ్, ద్వేషం, మరొకరిని ద్వేషించడం ద్వారా, మరొకరిని నిందించడం ద్వారా, మరొకరిని తగ్గించడం ద్వారా, మరొకరి మీద కోపం ప్రకటించడం ద్వారా మాత్రమే తెలుగు కవి తను తాను వెతుక్కుంటూ ఉంటాడు. నేనెవరో తెలుసుకోవడానికి, నేనేమిటో తెలుసుకోవడానికి, నన్ను నేను డిఫైన్ చేసుకోవడానికి రెండు మార్గాలు. ఒకటి నువ్వేమిటో తెలుసుకోవడం, నువ్వు నేను కలిసి ఒక కామన్ గ్రౌండ్ వెతుక్కోవడం. లేదు నువ్వు వేరు నేను వేరని చెప్పటం, నువ్వు కానిదేదో
నేను కాను కదా నువ్వని చెప్పడం. ఈ రెండు ఉండవు తెలుగు కవిత్వంలో. తెలుగు కవిత మొదలు పెడుతూనే ఏదో ఒక రూపంలో ఎదుటి వాడిని ధిక్కరించడం, ద్వేషించడం, వాడిని శపించడం తప్ప ఒక్క వాక్యం చెప్పండి. ఇది 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 తలచిన ఏం మిగలదు జీవితంలో. చిట్ట చివరికి దుమ్ము తప్ప ఏమీ ఉండదు అనుకునే ఒక పిడికడు మట్టిలో భయోత్పాతాన్ని చూపిస్తాను ఇలియట్ అన్నాడు. అంతే. ఇలియట్ అందుకే చెప్తా, బైరాగిని ఇలియట్ తాలూకు అనుకరణ అన్నవాడు ఎవడైనా సరే వాడు ఇలియట్ని చదవలేదు, బైరాగిని చదవలేదు. ఇలియట్ని చదివినా బైరాగిని ఇద్దరిని చదివినా సాకల్యంగా చదివింటే ఆ మాట అనరు. ఇలియట్ చెప్పలేని మాటలు బైరాగి చెప్పాడు. ఇలియట్ ఏమన్నాడు? పిడికడు మట్టిలో నీకు భయోత్పాతాన్ని చూపిస్తానన్నాడు. బైరాగి ఏమన్నాడంటే పిడికడు మట్టి దాటిన తర్వాత ఒక మహాసౌందర్యలోకాన్ని చూపించాడు ఆయన. ఇది మామూలు లోకమా? ఇది జీవితం పట్ల ఇంత ఆశ కలిగించేది భయోత్పాతం కాదు. ఇది ఒక పునఃసృష్టితో సమానమైన కొత్త యూనివర్స్ సృష్టించాడు ఈ ఒక్క వాక్యాలతోటి. ఎప్పుడు ఏమీ లేదని తెలిసిన తర్వాత, సమస్తం పోయిందని తెలిసిన తర్వాత ధ్వంసం కావడం అంటే, నేను కవితా ప్రసాద్ పోయినప్పుడు ఒక పోస్ట్ రాశాను. ఆ రోజు ఒక కవిత, ఎయిడ్స్ రాసిన కవిత అనుకుంటాను, ఒక కవిత కోట్ చేసి రాశాను. ఏమిటంటే ఆ కవి ఏమన్నాడంటే, మరణం తాలూకు దుర్భరమైన విషయం ఏమిటంటే మరణం మనిషి లేకుండా పోవడమే కాదు, మరణం చేసే అతిపెద్ద దుర్భరం విషయం ఏంటంటే ఆ మనిషితో పాటు ఒక ప్రపంచం అంతరించిపోతుంది. ఆ మనిషి తాలూకు అతని అనుభవాలు, ఆ కవితా ప్రసాద్ పోయాడంటే ఆయన కడుపులో ఉన్న పద్యాలన్నీ పోయాయి. నేను మళ్ళీ వెళ్ళాను. నేను మా శరభయ్య గారు పోయారంటే సముద్రం అంతరించిపోయినట్టు ఆ పద్యాలు మళ్ళీ వెళ్ళాను. అతను కన్న కళలు, అతను నిర్మించుకున్న ఊహలు అన్నీ అదృశ్యమైపోతాయి. అది మరణం తాలూకు దుర్భరమైన విషయం. అంటే మరణం తాలూకు దుర్భరమైన మనిషిని మాత్రమే కాదు, మనిషి తన ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళితే మనిషి లేడన్న ప్రపంచాన్ని చూసి మనం ఉండవచ్చు, కానీ మనిషితో పాటు ప్రపంచం కూడా, సముద్రం కూడా అంతరించిపోతుంది. కానీ ఈయన ఏమంటున్నాడంటే అటువంటి స్థితిలో కూడా, పిడికడు దుమ్ము మాత్రమే మిగిలిన సమయంలో కూడా నేను తల్లి కడుపులో పిల్లవాడిలాగా నా చేతులు నిన్నింకా దగ్గరగా వెతుకుతాయి. దగ్గరగా అన్న మాటలో ఉంది కవిత్వం అంతా. దగ్గరగా అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం అది. ఆలోచించాను నేను. శేషేంద్ర నేను చాలా విస్తారంగా చదివిన వాడిని. ఇస్మాయిల్ గారు నాకు మిత్రుడు, శేషేంద్ర నాకు మిత్రుడు, అనంత తిలక్. బహుశా ఎవరైనా సమీపంలో, బైరాగి సమీపంలో రాగలరా తెలుగు కవిత్వంలో అంటే 1950 తర్వాత బహుశా రేవతీదేవి పేరు ఒకటి నేను చెప్పగలను, అంతే. మరెవరు నాకు కనబట్టలేదు. ప్రేమ కవిత్వం అంటే ఇది. ప్రేమ కవిత్వం అంటే ఒక స్త్రీని తీసుకుని ప్రబంధకులు అంగాంగ వర్ణన చేశారు కదా, నేను అంగాంగ వర్ణన చేయను, నేను తాను హృదయాన్ని వర్ణిస్తాను, మనసుని వర్ణిస్తాను, సీతాకోచిల్ గారు లాగా ఉన్నావు అలా రాయొచ్చు. తిలక్ రాశాడు ఇట్లాంటి కవిత్వం, బాగుంటుంది. దానికి అది ఎన్నాళ్ళైనా చదవడానికి బాగుంటుంది, ఎన్నాళ్ళైనా సర్ఫేస్ లెవెల్లో ఉంటుంది. అది ఎప్పుడు అది లోపలికి పెనిట్రేట్ కాదు. ఆ పోయిటరీ మనకి పోయిటరీ ఏమవ్వాలంటే అది మన ఎముకల్లో, అది మన రక్తంలో, అది మన ఊపిరిలో భాగం అయిపోవాలి. అది మనకి ఏదైనా జీవితంలో కష్టం లేకపోతే అమ్మ అంటామే, అట్లా ఆ కవిత వాక్యం గుర్తు రావాలి, అప్పుడు దాన్ని మనం కవిత్వం అంటాం. అట్లాంటి కవిత్వం మాత్రం కవిత్వం అది. అందుకని ఈ ఆగమగీతిలో ఉన్నటువంటి ఆగమగీతి నాకు ఎందుకు, నేను మళ్ళీ ఇవంతా కొంచెం ఆగమగీతి చదివాను. ఎలా చదివానంటే మొదటిసారిగా 2025లో ఎవరో ఈ పుస్తకం నా టేబుల్ పెట్టి వెళితే ఇదేమిటి కవిత చదువుదాం, ఎవరి కవి చూద్దామని అన్నట్లుగా మొదటిసారిగా మొత్తం పుస్తకం చదివాను నేను. చదివితే నిస్సందేహంగా మొదటిసారి చదివినప్పుడు నాకు ఎటువంటి భావాలు కలిగి, ఇప్పుడు అవే భావాలు కలిగాయి. ఏమిటంటే ఈ కవిత్వం నాకు ఎందుకు ఇష్టమంటే, ఈ కవిత్వంలో కేవలం ఫైనాలిటీకి చేరుకున్న క్షణాలు మాత్రమే లేవు. గురజాడ అప్పారావు ముత్యాల సరాలు ఉందనుకోండి, ఆయన లోపల అంతరంగంలో ఏ సంక్షోభం నుంచో మనకు తెలియదు. ఆయన లోపల తన గుహలో చీకటిలో ఒక్కడై సుక్కిన ఆ రోజుల గురించి వివరాలు మనకేం తెలియవు. కానీ బయటకు వచ్చి మాత్రం ఆయన దేశమనేడు దొడ్డ వృక్షము ప్రేమలను పూలెత్తవలను అంటాడు. ఆ లోపల ఏ సంఘర్షణ మించడం మనకు తెలియదు. కానీ ఆగమగీతలో ఉన్నది ఏమిటంటే యూ గెట్ ఆల్ ద వర్క్ షీట్స్. అందులో చాలా ముఖ్యంగా ఆయన ప్రేమ కవితల్లో మొదటి ప్రేమ కవిత నుంచి 4వ ప్రేమ కవితకి ఆ జరిగిన ప్రయాణం చాలా సున్నితమైన ప్రయాణం. మొదటి ప్రేమ కవిత ఒక వర్క్షీట్, అందులో ప్రేమ తాలూకు అగ్లీనెస్ అంతా కనబడుతుంది. ది గ్రోటెస్క్ క్వాలిటీ, ఒక మురికితనం, ఒక డర్ట్. ప్రేమ అనగానే ఎన్ని రకాల డర్టీ యాంగిల్స్ గుర్తు, అన్ని డర్టీ యాంగిల్స్ ఆ మొదటి కవితలు అని చెప్పాడు ఆయన. కానీ దాన్ని దాటిన తర్వాత, చరమస్థాయికి చేరుకున్న తర్వాత,
వీటన్నింటి దాటిన తర్వాత ఉండేటువంటి ఆ భావన ఉంటుందే, అది ప్రేమ కవిత 4వ కవితలో మనకు కనబడుతుంది. ఆ 4 కవితల్లో కూడా ఆయన ఒక రకంగా 4 స్తంభాలు ఆట ఆడినట్టు అనమాట. దాంట్లో ఒక అదృశ్యమైనటువంటి ఒక ప్రణాళిక ఉందా అని అనిపించింది నాకు. ఆ ఆగమగీత కవితల్లో చాలా కవితల్లో ఆయన ఆ పద ప్రయోగాల్లో కానీ అది ఒక రకంగా క్రొనాలజీ లేకపోవడం మంచిదే అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్రొనాలజీ ఉండుంటే మనం ఓకే ఈ కవిలు ఎట్నుంచి ఇలా ప్రయాణం చేస్తాడు అనుకోవచ్చు. క్రొనాలజీ లేకపోయిన వాళ్ళు ఏమిటంటే సైక్లికల్గా కొంతసేపు పైకి మన మనసులాగా అనమాట. ఒకసారి ఉల్లాసంగా, ఒకసారి మళ్ళా ఒక మారచట గణగణ మోగే గంటలు 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 గంటలని శ్రీశ్రీ అన్నట్టుగా కవితలు గంటలు 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 ఒకసారి ఉల్లాసముగా జాలిగా రకరకాలుగా అనమాట. ఎన్ని రకాలుగా కవితలు మనలో భావాలు కలిగిస్తాయో అన్నీ కూడా మనలో ఆ కవితలు కలిగిస్తూ ఉంటాయి. కానీ పుస్తకం అంతా ముగించేటప్పటికీ అపురూపమైన క్షణాలు, అత్యున్నత క్షణాలు ఇవి ఉన్నాయే. ఆ తల్లి కడుపులో దాగిన పిల్లల నా చేతులు ఇంకా దగ్గరగా వెతుకుతాయన్న మాట అన్నాడే, ఒక్క మాట చాలు. నాకు తెలుగు కవిత్వం 1000 ఏళ్ల తెలుగు కవిత్వంతో నాకు సంబంధం లేదు. ఇంక ఒక్క మాట నేను నా ఇంట్లో రాసి పెట్టుకోగలను, నా హృదయంలో రాసి పెట్టుకోగలను. కవి అయినందుకు నువ్వు నీ జీవితంలో ఈ స్థితికి చేరుకోవాలి. ముఖ్యంగా బైరాగి కవితలో నాకు నచ్చే అంశం ఏంటంటే ఆయన 10 మందికి చెప్పడం కోసం రాయలేదు, ఆయన వెతుక్కున్నాడు. అది కూడా ఏదో ఆదేశరావు కాబట్టి, తన కన్న కొడుకులా చూసుకున్నవాడు కాబట్టి, అత్యంత నమ్మకస్తుడు కాబట్టి ఆ మాట అన్నాడు. ఒక సముద్ర పొట్టున ఆ మాట అన్నాడు. మన దాకా చేరుకుంది ఆ మాట. ఆయన ఎక్కడ వ్యాసం రాయలేదు, ప్రసంగం చేయలేదు. ఇది ఇలా రాశానే షేక్స్పియర్ తర్వాత నేను నిలబడతానని చెప్పలేదు ఆయన. కానీ షేక్స్పియర్ నాటకాల్లో మానవుడు ఎన్ని రకాల భయ, శోక, విహ్వల, క్రూర అవస్థలన్నింటినీ మానవుడు అనుభవించాడు. అవన్నీ కూడా బైరాగి అనుభవించి చివరికి క్షణాలకు చేరుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అందుకని నాకు ప్రతిసారి ఏమవుతుందంటే నేను ఏదైనా కొత్త రచయితనో, కొత్త తత్వవేత్తనో, కొత్త థింకర్నో చదువుతున్నప్పుడు నేను మళ్ళీ ఐ ఫాల్ బ్యాక్ అపాన్. ఒకసారి నన్ను కనిగంటి రామారావు అడిగాడు చాలా మొదట్లో, 20 ఏళ్ల కింద మేము కలుసుకున్న మొదటి రోజుల్లో, నీ పారాయణ గ్రంథాలు ఏవి అని అడిగాడు. ప్రతివాడికి ఒక పారాయణ గ్రంథాలు ఉంటాయి. కొంతమందికి బైబిల్, కొంతమంది ఖురాన్, కొంతమంది భగవద్గీత, ఇట్లా పారాయణ గ్రంథాలు ఉంటాయి. వాళ్ళు ఎంత దూరం ప్రయాణించినా, వాళ్ళు ఏ కొత్త సత్యం తెలుసుకున్నా ఆ పారాయణ గ్రంథంలో ఉన్న వాక్యాలకు ఆ సత్యం రిలేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడో నాకు ఎవరో చెప్పారు ఇదని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా నాకు ఆగమగీతి నా పారాయణ గ్రంథాల్లో ఒకటి. ఆగమగీతిలో ఉన్నటువంటి వాక్యాలు నాకు ఒక జీవితానికి ఒక దారి చూపించే అనిపిస్తుంది. అందుకని నాకు ఎవరైనా కొత్త తత్వవేత్తను చదివినప్పుడు నాకు అరే ఈ వాక్యాలు బైరాగి చెప్పాడే నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ మధ్య గత కొన్ని రోజులుగా నేను అట్లా చదువుతున్న ఒక తత్వవేత్త సైమన్ వీల్ మీలో చాలామంది ఫెమినిస్టులకు తెలిసి ఉంటుంది. ఆమె ఒక యూరోపియన్ మహిళ. ఆమెని లేబుల్ చేయలేరు మీరు. యథార్థానికి ఆమెని మీరు చెప్పలేము మనం. ఆమెను అల్టిమేట్గా ఏం చెప్పగలం అంటే ఆమె చాలా గాఢమైనటువంటి వివేచనాశీలి అయిన మహిళ అని మాత్రం చెప్పగలం. ఆమె రాసుకున్నటువంటి నోట్బుక్స్లోంచి ఒక ఆయన, ఆమె మరణానంతరం ఒక ఆయన కొన్ని నోట్బుక్స్లోంచి కొన్ని ఆమె రాసుకున్న నోట్స్ సంకలనం తీసుకొచ్చి ఓ పుస్తకంగా తీసుకొచ్చాడు. ఆ పుస్తకం పేరు గ్రావిటీ అండ్ గ్రేస్ అనేది యథార్థానికి నాకు చదవగానే నాకు తక్షణమే రాస్కల్నికోవ్ కవిత గుర్తు. ఆ రెండు మాటలు చదవగానే గ్రావిటీ అండ్ గ్రేస్. గ్రావిటీ అంటే భూమి ఆకర్షణ శక్తి, గ్రేస్ అంటే అనుగ్రహం, దయ, అనుగ్రహం. ముఖ్యంగా యూరోపియన్ రచయితలు గ్రేస్ అని వాడుతున్నారు అంటే భగవద్ అనుగ్రహం అనే అర్థంలో వాడుతున్నారని అర్థం. గ్రావిటీ అండ్ గ్రేస్ అంటే ఏమిటి? ఆమె ఏమంటుందంటే ఈ ప్రపంచానికి 2 శక్తులు పరిపాలిస్తున్నాయి అందా. ఒకటి గ్రావిటీ, అది భూమి ఆకర్షణ శక్తి, లా. ఒకప్పుడు ఋగ్వేద ఋషి దాన్ని ఋతం అన్నాడు. ఒక లా, ఈ ప్రపంచం అంతా కూడా ఒక లా ప్రకారం నడుస్తూ ఉంది. థేరవాద బౌద్ధులు దాన్ని ఒక నియమావళిగా భావించారు. వాళ్ళు ఒక నియమం, 4 ఆర్యసత్యాలు, ఈ ప్రపంచం అంతా కూడా ఆ ట్రూత్ ప్రకారం నడుస్తుంది. మార్క్సిస్టులు దాన్ని గతితార్కిక భౌతికవాదం తాలూకు 3 సూత్రాలుగా వాళ్ళు నిర్వచించారు. వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా సూత్రం గురించి మాట్లాడుతున్నారు. ఒక లా, అది వేదకాలం తాలూకు వృతం కావచ్చు, అది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కావచ్చు, లేదు అది థేరవాద బౌద్ధులు మాట్లాడిన 4 ఆర్య సత్యాలు కావచ్చు, లేదు అది మార్క్సిస్టులు మాట్లాడినటువంటి 3 గతితార్కిక భౌతికవాద సూత్రాలు కావచ్చు. ఏదైనప్పటికీ కూడా, లేదా అది న్యూటన్ తాలూకు 3 భౌతిక సూత్రాలు కావచ్చు. కానీ ఏదైనా ఒక లా, ఈ ప్రపంచం అంతా కూడా లా ప్రకారం నడుస్తుంది. లా ప్రకారం నడుస్తుందని అనగానే మనిషికి వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే
ఇది ఒక లా ప్రకారం నడుస్తున్నట్లయితే నేను లా ప్రకారం మాత్రమే జీవించగలిగేటట్టుగా నేను నిర్మాణం కాలేదే. నా ధాతువు ఒక నియమబద్ధంగా బతకడానికి ఎంత రూపొందించిందో నియమాన్ని అనుక్షణం ఉల్లంఘించడానికి కూడా నా మనసు కానీ, నా ఇంద్రియాలు కానీ, నా సహజాతాలు కానీ ఈ న్యాయ సూత్రాలు ఎప్పటికప్పుడు ధిక్కరించేటట్లుగానే తయారైంది కదా. కాబట్టి మనిషికి ఒక విపరీతమైన అభద్రత కలుగుతుంది. మరి ఎట్లా నాకు విముక్తి లేదా? నాకు ఈ లా ఎప్పటికీ నేను దిగలాగుతూనే ఉంటుందా? కానీ నేను ఈ లా తాలూకు శాశ్వత బందీనా నేను ఈ లాకి? బద్ధమానవ నీతి అన్నాడు ఆయన. బద్ధమానవ నీతి, యూదా మేలుకొని ఉన్నాడు నీలో, నీ భాగ్యం ఎప్పటికీలాగా ఫెట్టాడా? ఎట్లా? అందుకని దాన్ని కాదు, అందుకని లేదు. ఆ సూత్రాన్ని, ఈ ఋతాన్ని, ఈ ప్రపంచమంతా ఒక సూత్రం ప్రకారం, కర్మసూత్రం ప్రకారం నడుస్తున్నట్లయితే ఈ కర్మసూత్రంలో నిన్ను ఉద్ధరించడానికి ఒక ఈశ్వరుడు ఉన్నాడు అని భారతీయ మతాలు. లేదు, ఈ కేవలం 4 ఆర్యసత్యాలు మాత్రమే కాదు, ఈ ఆర్యసత్యాలని దాటినటువంటి ఒక విముక్తి కోరుకునే ఒక బోధిసత్వుడు ఉన్నాడని. లేదు, నేను ఆ న్యాయ నిర్ణేతల తాలూకు, న్యాయ ప్రదాతల తాలూకు చట్టాలని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను, ఆ సూత్రాలు ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను, ఒక యేసుక్రీస్తున్నాడని. ఇట్లా ఒక గ్రేస్, మానవుడు అభిషప్తుడు కాడు, ఒక అనుగ్రహీతుడు, అతనికి ఒక గ్రేస్ సదా లభిస్తుందని చెప్పేటటువంటి ఒక పరంపర, ఒక శాశ్వత సాధు పరంపర, ప్రవక్త పరంపర, మానవ ప్రేమిక పరంపర ఒకటి ఈ మానవ చరిత్రలో కంటిన్యూస్గా నడుస్తుంది. దాన్ని ఆమె ఈ 2 మాటల్లో చెప్పింది. ఆమె గ్రావిటీ అండ్ గ్రేస్ అంది. గ్రావిటీ మొత్తం, ఆమె మొట్టమొదటి వాక్యం ఏమంటుందంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇట్ ఈస్ గవర్న్డ్ బై రూల్స్ ఆఫ్ గ్రావిటీ, ద ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ గ్రేస్ అంది ఆమె. ఒక్క వాక్యం చాలు. ఆమె సైమన్ వీల్ జీవితం చదవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె, మన కమ్యూనిస్టులు ఉన్నారు, ఆమె కమ్యూనిస్ట్ అంటే ఆమె నిజంగానే వర్కర్గా పనిచేసింది. ఆమె కలిగిన కుటుంబంలో పుట్టింది, కానీ ఆమె వర్కర్గా పనిచేసింది. ఆమె పొలాల్లో, ద్రాక్ష తోటలో ద్రాక్ష కూలీగా పనిచేసింది. ఒక ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ వర్కర్గా పనిచేసింది. ఒక వర్కర్గా పనిచేయటంలో ఉన్నటువంటి జీవితాన్ని నేను అనుభవిస్తే తప్ప నేను ఒక కమ్యూనిస్ట్ స్పిరిట్ నేను చేరుకోలేను అనుకుందామే. అట్లా వెళ్ళి రాసలేవే ఊరికే. ఇట్ వాజ్ నాట్ అన్ ఆర్మ్ చైర్ ఫిలాసఫీ, ఏదో అకాడమిక్ ఫిలాసఫీ కాదు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూ సెమినార్లో చేసిన ప్రసంగాలు కావు. ఆమె తన జీవితంతో వెతుక్కున్న అన్వేషణది. ఆమె ఏమందంటే, అంత అన్వేషణ అంతా అయిన తర్వాత చిట్ట చివరిన చెప్పిన మాట ఏమిటంటే, ది హోల్ వరల్డ్ ఈజ్ గవర్న్డ్ బై గ్రావిటీ, ద ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ గ్రేస్. కాబట్టి ఈ బైరాగి ప్రేమ కవితల్లో నాకేమనిపించిందంటే, నూతుల గొంతుకల్లోనే ఇది మొదలయ్యింది. రాస్కల్నికోవ్ కవితలో పతాక స్థాయికి చేరుకుంది. అదేమిటంటే, ఎస్, ఈ ప్రపంచం ఒక రీజన్ ప్రకారం నడుస్తోంది, నీ ప్రపంచాన్ని ఒక రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలవు నువ్వు, కానీ దానివల్ల నీకు ముక్తి లభించదు. ఈ ప్రపంచం ఒక నియమబద్ధ సూత్రాల ప్రకారం నడుస్తోంది అని అనుకున్నంత మాత్రాన్ని నువ్వు అలా అనుకున్నంత మాత్రాన నువ్వు విముక్తి నీకు శాంతి లభించదు. అందుకనే మన వాళ్ళు విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అన్నారు. విజ్ఞానమయ కోశంలో నీకు లభించే సమాధానాలు నీకు శాంతి కలగజేయవు. విజ్ఞానమయ కోశంలో మాత్రం ఆగిపోతాయి. దే విల్ సాటిస్ఫై యువర్ ఇంటెలెక్చువల్ హంగర్, దే విల్ ఇంటెలెక్చువల్లీ సాటిస్ఫై యూ, బట్ దే విల్ నాట్ ఎమోషనల్లీ సాటిస్ఫై యూ. నీకు శాంతి లభించదు. నీకు శాంతి లభించాలి అంటే నిన్ను శాంతింపజేసేది గ్రేస్ మాత్రమే. ఆ గ్రేస్ ఎట్లా ఉంటుంది? ఇదంతా నశించిపోయిన తర్వాత అని అన్నాడే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఈ మొత్తం అంతా చెరిగిపోయిన తర్వాత, పోయిన తర్వాత, అప్పుడు ఆ క్షణాల్లో అప్పుడు నీలో తృప్తి ఏదైనా మిగులుతుందా? ఒక శాంతి మిగులుతుందా? నేను కోరుకోవాల్సిన ఏమీ లేదనే ఒక భావన మిగులుతుందా? నిన్నటి జ్ఞాపకం కానీ, రేపటి ఊహ కానీ, మానవ జీవితం తాలూకు సఫరింగ్ అంతా ఎక్కడుందా అంటే 2 మాటల్లో ఉంది. ఒకటి మెమరీ, రెండోది ఎక్స్పెక్టేషన్. ఒకటి గతాను, రెండోది ఆగతం. ఈ గతాగతాలతో సంబంధం లేని ప్రజెంట్ మూమెంట్లో నేను తీసుకువెళ్ళేది ఏదైనా ఉందా? ఆ ప్రజెంట్ మూమెంట్ విముక్త క్షణమా? అంటే నాకు ఈ మానవ జీవితంతో సంబంధం లేదు అని అనగలవా? కాదు. అట్లాంటి ప్రజెంట్ మూమెంట్లోనే మనిషి మరింత దగ్గరగా అవసరమవుతాడు. అప్పుడు నా చేతులు నిన్ను ఇంకా దగ్గరగా వెతుకుతాయి. నేను వెతుకుతాయి కాదు, లేదా నిన్ను కౌగిలించుకుంటాయి కాదు, దగ్గరగా తీసుకుంటాయి కాదు, నిన్ను దగ్గరగా వెతుకుతాయి. ఆ క్షణాల్లో ఆతృత అది ఎలాంటిదంటే, అది ఒక మనిషి కూలిపోతున్నప్పుడు, లేదా నదిలో పడవ విరిగింది, నువ్వు నదిలో పడిపోయావు, ఏ ఆధారం దొరికితే ఆశ్రయాన్ని నువ్వు పట్టుకుంటావే,
ఆ చిట్ట చివరి ఆశ్రయంగా పట్టుకుంటావే, ఆ పట్టుకోవడంతో నువ్వు బతుకుతావని ఆశపడతావే, అట్లాంటి ఆశ్రయంగా వెతికే మూమెంట్ ఏదైనా ఉంటుందా? అది వెతకడం ఈ కవితలన్నింటిలో మనకు కనిపిస్తుంది. ఆగమగీతి పుస్తకం మనకి లభ్యంగా దొరికే పుస్తకం చదవండి. ఆ పిల్లవాడు సోమశేఖర్ లాంటి పిల్లవాడు ఇవి చదివి ఈ కవితలు కోట్ చేసిన తర్వాత అసలు తెలుగులో కవిత్వం రాసే, ఈరోజు కవిత్వం రాసే ఏ కవి అయినా బైరాగిని చదవకుండా, కవిత్వంతో పరిచయం లేకుండా కవిత్వం ఎట్లా రాస్తుంటాం? మనం ఏం వెతుకుతున్నాం మనం? ఎందుకంటే ఇట్లాంటి వెతుకులాట మనం చాలాసార్లు ఏమవుతుందంటే, మనదో కొత్తగా చెప్తున్నాం, కొత్తగా కొన్ని సత్యాలకు చేరుకున్నాం అనుకుంటున్నాం. కానీ మనకన్నా ఒక కవి మనకన్నా ముందే ఈ హింసంతా పడి ఈ సత్యాలకు మనకన్నా ముందే చేరుకున్నాడు అని మనం అనుకున్నట్లయితే మనం ఇంకో తెలుసుకుంటాం అన్నమాట. ఆయన ఈ 4 ప్రేమ కవితలు కూడా అద్భుతమైన ప్రేమ కవితలే. కానీ ఒక్కసారి నేను చివరిగా ఈ కెందామర కవిత ఒకటి వినిపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న సోమశేఖర్ దీన్ని ప్రేమ కవితల్లో చేర్చడమే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఎప్పుడో 30 ఏళ్ల కింద నన్ను నామాడి శ్రీధర్ బైరాగి మీద ఒక వ్యాసం రాయమని అడిగితే అప్పుడు వార్తాపత్రికలో వ్యాసం రాస్తే ఆయన దానికి కన్నీరుల సరసిని పూచిన కెందామర బైరాగి కవిత్వం పేరు పెట్టాడు ఆయన. ఆకాశపు కాసారంలో సూర్యుడు ఒక కెందామర, కెందామర అంటే ఎర్రటి తామర అర్థం. ఆకాశపు కాసారంలో సూర్యుడు కెందామర, బ్రతుకు పూల ధూళి చిమ్మే పుడమి ఒక కెందామర, నాడీ నాళ శైవాలమిన ఈ శరీర సరోవరాన హృదయం ఒక కెందామర. నాడీ నాళ శైవాలమిన, శైవాలం అంటే నాచు, నాడులు నాళాలు, రక్తనాళాలు నాడులు అనేటివి ఒక నాచులాగా పేరుకున్న ఈ శరీర సరోవరాన హృదయం ఒక కెందామర. అసలు ఆ 2 వాక్యాల్లో పిక్చర్ చూడండి. ఒక మెటఫర్ ఇట్లా చెప్పాలి, హృదయపద్మం అనొచ్చు కాదు. నాడీ నాళ శైవాలమిన ఈ శరీర సరోవరాన హృదయం ఒక కెందామర, మందేహ దేహఛాయాసిత మోహ తంద్రావిల తమస్వినిలో జాగృత సందేహం ఒక కెందామర. సదా మెలకుగా ఉండే సందేహం కూడా ఒక కెందామరట. మస్తిష్కపు రుధిర స్నిగ్ధ బలివేదిక కెందామర, అక్షరాల శిరామరకల తరంగిణి శిరస్సు మీద పూచిన కవిత కెందామర, కరువు చెరువులో ఆకలి కెందామర, బాధల అగాధంలోంచి నిరాశల నిషీధి పంకంలోంచి అంకురించిన రుధిరాంకం క్రాంతి ఒక కెందామర. విప్లవం కూడా కెందామరే. క్రీస్తు కాళుల కేణుల వ్రణాలు కెందామరలు, తదాగతుని నొచ్చిన చరణాలు కెందామరలు, చీకటి కోట కొమ్మను వ్రేలిన వీరుల శిరస్సులు కెందామరలు, దిగంతాల అనంత శూన్యంలోన పరమాణువుల రేణువుల పదార్థ పంకంలోన తరుగక చెరుగక నిలచే ఆ అదృశ్య ఆదిశక్తి కెందామర. ఆ ఆదిశక్తి కెందామర, అదృశ్య ఆదిశక్తి కెందామర అని చెప్పటానికి ఆయన ఏమంటున్నాడంటే పదార్థపు పంకం అంట. అసలు ఒక పద సంయోజనం, 2 పదాలని సంయోజనం చేయడం కవిత్వం. ఆ 2 పదాలు కలపడంలోనే నీ మొత్తం జీవితానుభవం అంతా కూడా అక్కడ కనబడుతుంది. అది తెలుస్తుంది నాకు, నువ్వు కవివా, మహాకవివా, అపురూపమైన కవివా అక్కడ అర్థమవుతుంది నాకు. పరమాణువుల రేణువుల పదార్థ పంకంలోన తరుగక చెరుగక నిలిచే ఆ అదృశ్య ఆదిశక్తి కెందామర, వినీల కేశాల కాసారంలో నీ వదనం కెందామర, నిశ్చల నీరం వంటి నిర్మల వదనంలో కన్నులు కెందామరలు, కన్నీరుల సరసిలో పూచిన ప్రేమ కెందామర. స్టెప్ బై స్టెప్ అట్లా చెప్పి చూడండి. మొట్టమొదటి ఏమిటి? వినీల కేశాల కాసారంలో నీ వదనం కెందామర, నిశ్చల నీరం వంటి నిర్మల వదనంలో కన్నులు కెందామరలు, కన్నీరుల సరసిలో పూచిన ప్రేమ కందామర. అది స్టెప్ బై స్టెప్. వదనం నుంచి కళ్ళ నుంచి ఏ కళ్ళ నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆయన? కళ రకరకాలుగా వర్ణించవచ్చు కాదు. ఆమె కన్నుల్లో అనంతాంబరపు నీలిండేళ్ళు కలవు. అన్నంతో భావకవిత్వం పుట్టింది మనకు తెలుసు, అట్లా చెప్పట్లేదు ఆయన. చివరిగా నాకు ఇదంతా చదివిన తర్వాత నిజమైన ప్రేమ కవిత ఏమిటి, బైరాగి రాసిన కవితలన్నింటిలో అసలైన ప్రేమ కవిత ఏమిటి అని అంటే, నాకు చాలా చాలా ఇష్టమైన ఈ కవిత వినిపిస్తాను మీకు. నేను ఈ కవిత 83లో 84లో ఆగమగీతి వచ్చినప్పుడు 40 ఏళ్ళు దాటింది. మొదటిసారి చదివినప్పుడు ఈ కవిత నాలో ఎటువంటి స్ఫూర్తి కలగజేసిందో 41 ఏళ్ల తర్వాత ఈరోజు కూడా ఎటువంటి స్ఫూర్తిగా కలగజేస్తోంది. ఈ కవిత పేరు ఆడుకుంటున్న బాలిక.
ఈ మధ్య వసంత కన్నాభిరాన్ గారు, ఓల్గా గారు ఓరియంట్ బ్లాక్ స్వాన్ వారి కోసం తెలుగు కవిత్వం నుంచి ఒక సంకలనం తీసుకొచ్చారు, వాయిసెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. అందులో ఈ కవితని వసంత కన్నాభిరాన్ గారు ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఆ సంకలనంలో చేర్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. దీని ఒక వాయిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి సంబంధించిన కవితగా వాళ్ళు దీన్ని ఒప్పుకున్నారు, అంగీకరించారు. అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు ఆవిడ. ఈ పుస్తకం మీకు లభ్యంగా ఉంటుంది, చూడండి. నేను నా వారి మీద కూడా పెడతాను. ఈ కవిత చూడండి ఒక్కసారి. శారద ప్రాతకాంతి, గిరి తరు గృహశిఖరాలంట ఎలడలా కాంచన శాంతి, ఒక నిర్జన వీధిలోన మందాక్రాంత పవనాశాంత చూర్ణకుంతల, బాలిక ఒకతే అతిశయ చపల పోతున్నది ఆడుకుంటూ, తనలో తాను ఏవేవో పిచ్చిపాటలు పాడుకుంటూ, నల్లని కురుల వాలి రోచి సూచ్యగ్రాల ఇంద్రధనువులు, శత సహస్ర రవింబాల లఘురూపాలు విద్యుదణువులు, కుసుమ శయలపై ఎగసే సీతాకొక చిలుకలాగు, మరవరాని పలుకులాగు, మధురాలాప మూర్ఛనలా, ప్రకృతిమాత వాత్సల్యపు దీవెనలా ఆ బాలిక పోతున్నది. జీవిత సాగరంలో చిన్ని కాగిత పడవ ఏ ఒడ్డున తేలుతుంది, ఏ ఉప్పెన ఏ తుపాను కాచుకుంది, ఎవనిక వెనుక ఏముంది, బంగారు తావుల బొమ్మ. ఒక 10 ఏండ్లు గడిచినాక నీవు నాకు గుర్తుండవు, కాలమాగదప్పటిదాకా. కానీ శారద ప్రాతకాంతి, తుహినసించిత పరిమళాలు, అశ్రుత కలరవాలు, దివ్యవీణా మూర్ఛల్ల ప్రకంపనాలు, రచయించిన అస్ఫుట చిత్రమొకటి మిగులుతుంది మదిలో. అనంత సైకతంలో అడుగుజాడ ఒక వీచిక మహానదిలో, కానీ బాటసారి ఎచట నీటిలోని దారి ఎచట. ఇది కవిత. కవి రాస్తున్నాడు. ఒక శారద ప్రాతకాంతి, ఒక శరత్కాలపు సూర్యోదయ వేళ, ప్రభాత వేళ, ప్రత్యూష వేళ ఆయన వీధిలో వెళ్తున్నాడు. ఆయన వెళుతున్న వీధిలో ఒక చిన్న పిల్ల, ఆమె వయసు ఆయన చెప్పలేదు, చిన్న పిల్ల, బాలిక ఒకతే అన్నాడు ఆయన. ఒక నిర్జన వీధిలోనే ఎవ్వరు లేరు, ఆ అమ్మాయి ఇతను మాత్రమే ఉన్నారు. ఆమె ఎలా ఉందిట, మందాక్రాంత పవనాశాంత, మందాక్రాంత నెమ్మదిగా ఆవరిస్తున్నటువంటి పవన అశాంత, గాలి వల్ల రేగబడినటువంటి అశాంత చూర్ణకుంతల, జుట్టు రేగి గాలికి ఊగుతుందన్నమాట. మందాక్రాంత పవనాశాంత చూర్ణకుంతల, నిర్జన వీధిలో ఎగురుతూ ఉందామె. ఎటువంటి ఉదయం అది? శారద ప్రాతకాంతి, శరత్కాలపు తెల్లవారుజాము. గిరి తరు గృహశిఖరాలంట ఎలడలా కాంచన శాంతి, కొండల మీద, చెట్ల మీద, ఇళ్ల మీద ఒక బంగారు శాంతి అలముకుని ఉందంట ఆ సమయంలో, ప్రత్యూష వేళ. అటువంటి సమయంలో ఒక నిర్జన వీధిలో ఒక బాలిక, మందాక్రాంత పవనాశాంత చూర్ణకుంతల, బాలిక ఒకతే అతిశయ చపల, ఆమె ఉల్లాసంగా అతిశయ చపల పోతున్నది ఆడుకుంటూ, తనలో తాను ఏవేవో పిచ్చి పాటలు పాడుకుంటూ. ఎలా ఉంది ఆమె? నల్లని కురుల వాలిన రోచి సూచ్యగ్రాల ఇంద్రధనువులు, ఆమె ఆ జుట్టు మీద ఆ చిన్నటి ఆ మంచు బిందువుల మీద వాలినటువంటి ఇంద్రధను, వాటి మీద ఇంద్రచాపాలు కనబడుతున్నాయి. శత సహస్ర రవిబింబాల లఘురూపాలు విద్యుదణువులు, ఆ చిన్ని ఆ బిందువుల్లోనే, ఆ ఇంద్రధనువుల్లోనే సూర్య ప్రతిబింబాలు కనబడుతున్నాయి. ఆ విద్యుదణువులాగా ఉన్నాయి అవి. కుసుమ శయలపై ఎగసే సీతాకొక చిలుకలాగు, ఆ పూల పరుపుల మీద, పూల తాలూకు శగిల మీద ఎగిరే సీతాకో చిలుకలాగు, మరవరాని పలుకులాగు, ఒక మాట వినబడితే జీవితంలో మర్చిపోమే అట్లాంటి మాటలాగు, మధుర ఆలాప మూర్ఛనలా, చక్కటి పొద్దున పూట పాడుకునే ఒక ఆలాపన తాలూకు మూర్ఛనలా, గమకంలాగా, ప్రకృతి మాత వాత్సల్యపు దీవెనలా, ప్రకృతి మాత చాలా ఎంతో వాత్సల్యంతో దీవించినట్టుగా, ఆమెను దీవించినట్టుగా కాదు, ప్రకృతి మాత వాత్సల్యపు దీవెనలా, రూపకాలంకారం, ఆమె దీవెనలాగా ఉంది. ఆ ప్రకృతి, ఆమె చూడగానే ప్రకృతి మాత కవిని, మొత్తం సమస్త ప్రపంచాన్ని వాత్సల్యంతో దీవించినట్టుగా కనబడుతోంది ఆమె. ఆ బాలిక పోతున్నది. అంతవరకు ఒక దృశ్యం. ఇక అక్కడి నుంచి ఆయన దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నాడు. జీవిత సాగరంలో చిన్ని కాగిత పడవ ఏ ఒడ్డున తేలుతుంది? అసలు ఆ పొద్దున పూట ఎవరు నిర్జన వీధిలో, ఆ వీధిలో అమ్మాయిని చూడగానే తనకి జీవిత సాగరంలో చిన్న కాగిత పడవ కనిపించింది. ఈ కాగిత పడవ ఏ ఒడ్డుకు చేరుతుంది? ఏ ఉప్పెన ఏ తుపాను కాచుకుంది? రేపు ఏం కాబోతుంది? ఎవనిక వెనుక ఏముంది? ఎవనిక అంటే తెర వెనుక ఏముందంటే కనబడనటువంటి ఆ ఆగతం, భవిష్యత్తు. ఈ ఎవనికి ఏమిటి? వర్తమానం అని ఎవనికి వెనుక ఏముంది? రేపు ఏం కాబోతోంది? ఇది ఇంట్రాస్పెక్షన్. ఇప్పుడు ఆమెను అడ్రస్ చేస్తున్నాడు. బంగారు తావుల బొమ్మ, బంగారు తావుల బొమ్మ, తావి అంటే సువాసన. ఆ బొమ్మ ఎలా ఉందంటే బంగారానికి, మామూలు మనం అంటాం బంగారానికి తావి ఎబ్బినట్టుందండి అంటాం, అంటే బంగారం శోభ, తావి సుగంధం. కాబట్టి ఈ బంగారు తావుల బొమ్మ అంట, బంగారము తావి బొమ్మ మూడు కలిసినవి.
బంగారు తావుల బొమ్మ, ఒక 10 ఏండ్లు గడిచినాక నీవు నాకు గుర్తుండవు. ఈరోజు ఈ క్షణం ఆమె దాంతో మాట్లాడట్లేదు, ఆమెను అడ్రస్ చేస్తున్నాడు అంతే. ఆమె ఆడుకుంటూ వెళ్ళిపోతే వెనకాతలు నడుస్తున్నాడు ఈయన. 10 ఏళ్ళు గడిచాక నాకు గుర్తుండవు కాలమాగప్పటిదాకా. కానీ శారద ప్రాతకాంతి, తుహినసించిన పరిమళాలు, అశ్రుత కలరవాలు, తుహినసించిన పరిమళాలు, ఈ మంచులో తడిసినటువంటి సుగంధాలు, ఈ పొద్దుటపూట ఈ శరత్కాలపు ఈ ప్రాతకాంతి, ఈ తెల్లవారుజామున కనిపించే ఈ వెలుగు, ఈ మంచులో తడిసిన పరిమళాలు, అశ్రుత కలరవాలు, వినబడనటువంటి ఈ ఈ పక్షిగణాల తాలు కలరవాలు, దివ్య వీణామూర్ఛనల ప్రకంపాలు, వాటి ప్రకంపనలు, రచయించిన అస్ఫుట చిత్రం ఒకటి మిగులుతుంది మదిలో. ఇవన్నీ కలిసి ఒక బొమ్మ గీస్తున్నాయి. నువ్వుండవు అంటే నువ్వేమవుతావు తెలియదు, నేనేమవుతావు తెలియదు. 10 ఏళ్ళు గడిచిన తర్వాత నాకు గుర్తుండవో కూడా తెలియదు. కాలం కూడా ఆగదు. కానీ ఇవన్నీ ఈ క్షణాలు ఉన్నాయి, ఇవన్నీ కలిసి రచించినటువంటి ఒక అస్ఫుట చిత్రం ఒకటి మిగులుతుంది మదిలో. అనంత సైకతంలో అడుగుజాడ, అపారమైనటువంటి అంతం లేనటువంటి ఒక ఇసుక దారిలో ఒక అడుగుజాడ, ఒక వీచిక మహానదిలో, ఒక పెద్ద మహానదిలో ఒక చిన్న కెరటం. కానీ బాటసారి ఎచట, నీటిలోన దారి ఎచట. వాటి వెతుక్కునే వెళ్ళేవంటే ఆ బాటసారి ఎవరు, ఆ దారి ఎక్కడుంది అని. ఈ కవితలో చాలా ఉంది. ఈ కవితలో ఏముందంటే మొట్టమొదటిది ఏమిటంటే, ఒక మనిషి మరొక మనిషికి కలిగించే సంతోషం, అది వాళ్ళిద్దరూ నేను ప్రేమించుకుంటున్నాను లేదు నాకు, ఇట్ డజంట్ గెట్ ఫుల్ఫిల్డ్ బై మేర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిలేషన్. ఒక రిలేటెడ్ కావడంలో ఆ రిలేట్ కావటాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోనక్కర్లేదు. వాళ్ళు ఏదో ఒక రిలేషన్లోకి రానక్కర్లేదు. ఒక మనిషి మరొక మనిషి, ఒక ప్రెజెన్స్, ఒక సింపుల్ ప్రెజెన్స్. ఆ రాత్రి రైల్వే స్టేషన్లో ఆ బిచ్చగత్తె, ఆ ముసలి బిచ్చగత్తె రావు గారికి ఏమందించింది, రాస్కల్నికోవ్కి సోనియా ఏమందించింది, అది యథార్థంగా నాకు కవిత చదవగానే సోనియాని గుర్తొచ్చింది. బంగారు తావుల బొమ్మ అనగానే ఆయన అన్నాడు, ఇందాక చెప్పానే నేను, వలపు కొల్లని చిరిపి పిల్లల చిన్ని చల్లని కన్న తల్లి అన్నాడే. అది ఎవరికి ఏమీ కారు, కానీ ఎవరికి ఏమీ కారు, కానీ ఆ సన్నివేశం ఉంటుంది. సంఘటన అంటాం మనం, సంఘటన, ఒక హ్యాపెనింగ్, కలుస్తాయని సంఘటన. ఏంటి ఆ ఘటన? శారద ప్రాతకాంతి, గిరితరు గృహ శిఖరాలడా కనబడే కాంచన శాంతి, అశ్రుత కలరవాలు, ఆ దివ్యవీణామూర్ఛల ప్రకంపాలు, తనలో తాను పాడుకుంటూ అతిశయ చెప్పలు ఆడుకుంటూ పాడుకుంటూ పోతోందే ఆమె తాలూకు ఆత్మానందం, ఆ సంతోషం, ఆమె తాలూకు సంతోషం, ఇవన్నీ ఇతరుల్లో కలిగించిన ఒక తృప్తి ఉంది, ఒక సంతోషం ఉంది. అది గ్రేస్. ఆ మూమెంట్ ఆయన గ్రేస్ అనుభవించాడు. ఆయన గ్రేస్ ఆయన్ని చేరవచ్చింది, ఆయన్ని వరించింది కవిని. గ్రేస్, అదృశ్య శక్తి, పదార్థ పంకంలోన అదృశ్య శక్తి అన్నాడే, ఆదిశక్తి అన్నాడే. ఆ పదార్థ పంకం అంతా పదార్థ పంకమే. ఏం దుమ్ము, గాలి, చెట్లు, ఇళ్ళు, నిర్జన వీధి, దుమ్మే అది. కానీ ఆ దుమ్ములో కెందామర్లాగా అమ్మాయి కనిపించింది. ఒక గ్రేస్ చేరవచ్చింది. ఆ గ్రేస్ యూ కాంట్ పొజెస్ దట్. అందుకని నర్తకిన కవిత రాశాడు ఆయన, బైరాగి. అని అన్నాడు, నర్తకి ఎప్పుడు నాట్యం చేసేసేపే నర్తకి. నీ నాట్యం చేస్తున్న నిన్ను పొజెస్ చేసుకుని నర్తకిని పొజెస్ చేసుకున్నావు అనుకుంటారు ఏమిటి అన్నాడు ఆయన. నువ్వు ఎప్పటికీ ఒక నర్తకి నువ్వు పొజెస్ చేసుకోలేదు. ఎందుకు? నర్తకి నాట్యం చేసిన సేపు మాత్రమే నర్తకి. నువ్వు నర్తకి దేహాన్ని పొజెస్ చేసుకోవచ్చు, నర్తకిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకోవచ్చు నువ్వు, కానీ నర్తనాన్ని నువ్వు పొందలేవు. ఆమె నాట్యం చేసినంతసేపు ఆ నర్తనం అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్. అది నువ్వు చూడటమే చేయగలిగేది, నువ్వు ఆ జాయ్లో భాగం కావడమే, అది ఒక గ్రేస్. అది అట్లా ఆ అతిశయ చెప్పల పోతున్నది తనలో తాను ఆడుకుంటూ ఏవో పిచ్చి పాటలు పాడుకుంటూ అన్నట్టు నర్తనం. అది ఆ నర్తనంలో ఏముంది? ఒక షీర్ జాయ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఒక షీర్ జాయ్ ఆఫ్ ఆ బీయింగ్ ఉంది. ఆ బీయింగ్లో నువ్వు భాగం కావడమే. ఆ బీయింగ్లో భాగం కావటం అనేది నీకేమి అనుగ్రహిస్తుంది అంటే, నీకు ఒక అస్ఫుట చిత్రాలు, అది కూడా ఏదో ఒక క్లియర్ పిక్చర్ కాదు, ఒక హేజీ ఫీలింగ్ ఇస్తుంది. కానీ ఆ హేజీ ఫీలింగ్ నీ జీవితం అంతా నీకు కూడా ఉంటుంది. అది నాకు ఎప్పుడైనా చాలా కష్టం కలిగినప్పుడు, మనసు చాలా బాధగా ఉన్నప్పుడు, నేను ఎవరు మనుషులు నన్ను ఓదారుస్తారు కానీ, పుస్తకాలు ఓదారుస్తారు కానీ అనుకోను. నేనేం ఆలోచిస్తానంటే, నా చిన్నప్పుడు మా ఊళ్ళో నేను చూసినటువంటి సాయంకాలపు ఎండలు, ఆ పొద్దునపూటి ఎండలు, ఆ
ఆ ఊరి చివర ఏటి ఒడ్డున వినబడే గలగళ్ళు ఇవి గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను. మా ఊరి చివర ఉండే జాగరాలమ్మ ఇవి గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను. ఆ అస్ఫుట చిత్రాలు ఉన్నాయి, ఆ అస్ఫుట చిత్రాల్లోంచి నా ఎనర్జీస్ మొత్తం నేను తోడుకుంటాను, నన్ను నేను నిలబెట్టుకుంటాను. నేనెవరికైనా కొంత ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటాను, కానీ నేనెవరికి నాకెవరు నా వణుకుతున్న చేయి మరొకటి పట్టుకోవాలి నేను కోరుకోను. నేను అటువంటి ఒక ఆ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఒక తోటి మనిషి తాలూకు సంతోషం. అది అసలు ఆ సంతోషానికి ఒక మీనింగ్ లేదు, అది ఒక ఎజెండాతో కూడుకున్న సంతోషం కాదు. ఆ చిన్న పిల్ల ఆడుకుంటున్న పిల్ల, ఒక ఆడుకుంటున్న పిల్ల ఆయనలో కలిగించిన సంతోషం ఉందే. ఆడుకుంటున్న పిల్ల ఎవరో కానీ నేను మొన్న రాస్కల్ గురించి చెప్తూ మాట చెప్పాను నేను. దెర్ ఇస్ అన్ ఆంథ్రోపాలజీ ఆఫ్ వూండ్ అండ్ దెర్ ఇస్ అన్ ఆంథ్రోపాలజీ ఆఫ్ గిఫ్ట్ అని చెప్పాను నేను. ఎలా అయితే ఒక మనిషి మనని గాయపరిస్తే ఆ గాయం విషపు విత్తు ఒకసారి వేస్తే తరతరాల పంట విడవదంటాడు అర్జున విషాద యోగంలో. ఒకసారి నిన్నొకడు గాయపరిచాడంటే మాత్రం తరతరాలకి గాయం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అలాగనే నువ్వు ఒక క్షణం ఒక నిష్కారణమైన నిర్హేతుకమైన ఆనందాన్ని అనుభవించేవనుకో, ఆ ఆనందాన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాయి. ఎట్లా ఆ చిన్న పిల్ల ఆడుకుంటున్న బాలిక ఆ శరత్కాల ప్రాతవేళ ఆ నిర్జన వీధిలో ఈ కవికి ఏ ఆనందాన్ని ఆమె ట్రాన్స్ఫర్ చేసిందో, తన జాయిలో ఒక 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 ద్రష్టగా అతన్ని స్వీకరించడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా ఆమె ఎటువంటి ఆనందాన్ని అతనికి అందించిందో ఆనందాన్ని నాకు అందించాడు ఆయన. ఆనందం వసంత కనాభిరానికి అందించాడు. ఈరోజు ఆ ఓరియంట్ బ్లాక్ స్వాన్ పుస్తకంలో ఆ కవిత ఇంగ్లీష్ అనువాదం వచ్చిందంటే పొద్దున ఎవరెవరికో ఆనందం చేరబోతోంది. ఇట్లాగా ప్రపంచంలో శాంతి, సంతోషం, ప్రేమ ఇట్లా చేరతాయి. గ్రేస్ తాలూకు ప్రయాణం ఉందే, అది ఊండు తాలూకు ప్రయాణం కన్నా కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది, కానీ నిలకడగా జరుగుతుంది, నిలబడేదిగా జరుగుతుంది. ఊండు తాలూకు ప్రయాణం ఆగిపోతుంది, ఎవరో ఒకటి స్వాలో చేస్తే ఆగిపోతుంది, కానీ స్వాలో చేస్తే ఆగిపోయేది కాదు. ఇది ఇంకా ఏమిటంటే, చిన్నప్పుడు ఎప్పుడో నేను ఒక వాల్ పోస్ట్ చూసి, అదేమిటంటే ఒక ఇద్దరు పిల్లలు కూర్చుని ఏదో తింటూ ఉంటారు. అక్కడ దాని మీద ఏం రాస్తుందంటే, టు డబల్ యువర్ జాయ్ డివైడ్ విత్ సమ్వన్ అని ఉంది. ఇది నీ ఆనందాన్ని నువ్వు పంచుకోవడం ద్వారా రెట్టింపు అవుతుంది. ప్రపంచం మరి దేనికి ఈ అంకగణితం లేదు. ఇది ప్రేమ తాలూకు అంకగణితం. ప్రేమ తాలూకు అంకగణితం ఏమిటంటే పంచుకుంటే రెట్టింపు అవుతుంది. తక్కినవన్నీ కూడా పంచుకుంటే సగం అవుతాయి, నశిస్తాయి, ఏదో ఒక రోజుకి వట్టిపోతాయి. కానీ ప్రేమ తాలూకు అంకగణితం ఏమిటంటే నువ్వు పంచుకునే కొద్ది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆ చిన్న పిల్ల, ఆమె ఎవరో తెలియదు, ఆ పేరు తెలియదు, ఏమనాలి ఆమె, ఆ పిల్ల, ఆ చిన్న పిల్ల ఆ కవికి అందించిన ఆ సంతోషం, ఆ జాయ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆ కవి నుంచి నాకు అందింది. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను, రేపు పొద్దున 10 మంది పంచుకుంటారు. ప్రేమ కవిత అంటే ఇది. ఆ షేక్స్పియర్ సానెట్లో ఎవరైతే ఆ క్రిప్టిక్, ఆ అదృశ్య మహిళ ఎవరి గురించి ఆయన రాశాడో అది ఎవరో, ఇట్లా ఒక ఆడుకుంటున్న బాలిక ఏమవుతుంది ఆమె బాలిక, ఆమె గురించి ఏం చెప్పగలడు కవి? అల్టిమ ఒక్క మాట చెప్పాడు, ప్రకృతి మాత వాత్సల్యపు దీవెన. ఒక్క తెలుగుకి రాయలేదండి ఒక స్త్రీ గురించి ఇట్లాంటి మాట. పెద్దదా చిన్నదా వయస్సు కాదు, ప్రకృతి మాత వాత్సల్యపు రాశాడు. ఆమె నా అంతరంగ దేవత ఇట్లా రాశారు భావకవులు పద్యాలు. కానీ నేను ముందే చెప్పానే, వాళ్ళు సజీవ మానవ రూపాలుగా కనబడరు మనకి, కానీ కనబడుతుంది. మందాక్రాంత పవనాశాంత చూడకుంతల తెలుస్తుంది మనకి. ఆమె ఎట్లా తెలుస్తుంది, ఆడుకుంటుంది, పాడుకుంటుంది. కాబట్టి బైరాగి ప్రేమ కవితలు అన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఆదేశ్వరరావు గారు 20 కవితలు ఎంపిక చేశారు, సంతోషం, ఆయన అనువాదం చేశారు, ఆ రకమైన దారి చూపించాడు. కానీ అవి మాత్రమే బైరాగి ప్రేమ కవితలు కావు. బైరాగి ఆగమగీతలో ఉండే చాలా కవితలు అత్యున్నత స్థాయి ప్రేమ కవితలని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అరచిత కవిత అని ఒక కవిత రాశాడు ఆయన. ఆ ఒక్క కవితే మీకు వినిపించవచ్చు. ప్రేమ కవిత్వం తాలూకు పరాకాష్ట అది. ఈరోజు అటువంటి ఒక మహాకవి జీవితం నిజమైన ప్రేమ అంటే ఏమిటి, ఆయన ఏమన్నా నిజమైన ప్రేమ అంటే ఏమిటంటే, ఏమీ లేదు, జీవితానికి అర్థం లేదు, ఇదంతా ఏం మిగలదు, ఇదంతా కూడా చెరిగిపోయేది, తుడిచిపెట్టుకుపోయేది, అసలు ఇది ఏది నువ్వు శాశ్వతంగా, ఏది శాశ్వతం కాదు అని అనిపించినప్పుడు కూడా ఒక మనిషి కోసం చేతులు వెతుక్కుంటాయే, ఇంకా దగ్గరగా వెతుక్కుంటాయే, దాన్ని ప్రేమ అన్నాడు ఆయన. ప్రాణంలోని ప్రాణంలాగు ఆ జీవించే స్ఫురణని కలగజేస్తాయే. నీకేమీ కాని ఒక బాలిక ఒక నిర్జన వీధిలో ఓ పొద్దున పూట ఆడుకుని పోతూ ఉంటే ఆమెను చూసి నీలో ఆమె ప్రకృతి మాత వాత్సల్యపు దీవెనలా ఉందనే ఒక భావన కలిగిందే, అది ప్రేమ కవిత. నిజంగా మనిషిని ప్రేమించిన వాడి, మనిషిని మాత్రమే కదా ప్రేమించింది ఆయన. అందులో అన్నీ ఉన్నాయి. సంఘటన అన్నాను కదా, అదంతా కలిసినటువంటి ఘటన. అది కేవలం ఆ అమ్మాయిని ఉద్దేశించి రాశాడని కాదు, తాను ఉద్దేశించి రాశాడని కాదు. ఇట్ వాజ్ ఎ హ్యాపెనింగ్. అందుకనే ఎప్పుడో ఒకసారి నేను రాశాను, ప్రేమ ఇట్ హ్యాపెన్స్.
అది ఎట్లా హ్యాపెన్ అవుతుంది, అది దాన్ని రిలేట్ చేయక్కర్లేదు, దానికి ఏదో ఒక బంధంలో బిగించనక్కర్లేదు. ఆ ఇద్దరు మనుషుల మధ్య మనం ఏదో ఒక ఆయన తండ్రి ఆమె కూతురు ఇట్లా బంధాలు ఏమి పెట్టనక్కర్లేదు. ఇద్దరు మనుషులు, రెండు అస్తిత్వాలు, రెండు అస్తిత్వాల్లో ఆ రెండు అస్తిత్వాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోనక్కర్లేదు, సంవదించుకోనక్కర్లేదు. ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నా సరే. అందుకని ఉపనిషత్తులో అన్నాడు, ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒక పక్షి ఆ పండుని ఆస్వాదిస్తూ ఉంది, రెండో పక్షి ఆ ఆస్వాదిస్తున్న పక్షిని తదేకంగా చూస్తూ ఉన్నది అంది. బహుశా ఆ ఉపనిషత్ సారమంతా ఈ ఆడుకుంటున్న బాల్య కవితలో ఉందేమో ఏమో ఆలోచిస్తూ ఉంటే ఎక్కడెక్కడికో మనసు తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ అల్టిమేట్లీ చెప్పదలుచుకుంది ఏమిటంటే సైమన్ వీల్ అన్నట్లుగా రెండు పదాలు, గ్రావిటీ అండ్ గ్రేస్. తక్కిన తెలుగు సమాజం అంతా, తక్కిన తెలుగు కవులంతా, తక్కిన రకరకాల సంఘాల కవులందరూ కూడా గ్రావిటీ తాలూకు రూల్స్ను అధ్యయనం చేస్తూ ఉండగా బైరాగి ఒక్కడు గ్రేస్ను వెతుక్కుంటూ ఉన్నాడు. ఆ గ్రేస్ను పట్టుకొచ్చి మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఇటువంటి అపురూపమైన కవిత్వం గురించి ఈ సాయంకాలం మీతో ముచ్చటించుకునే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎవరైనా ఒకటి రెండు స్పందనలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే చూద్దాం. ధన్యవాదాలు. వచ్చే శుక్రవారం మనం అర్జున విషాదయోగం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. మీ చినవీరభద్రుడు.